సో గౌరంగా కరుణానిధి ప్రభు మనకి తెలుగులో ఇది ఉందా? ఈ భజన్ రఘునాథ్ దాస్ గోస్వామి రాసిన గోవర్ధన దశక, గోవర్ధన నివాస దశకం. నిజ నికట నివాసం దేహి గోవర్ధన త్వం. వైష్ణవ గీతాలు ఉంటుందా ప్రభు? ప్రభుజీ, హరే హరే కృష్ణ, వైష్ణవ గీతాలు బుక్ లో ఉంటుందా ప్రభు? ఆ ఉంటుండొచ్చు ప్రభు. చూడండి ఒకసారి. అది ఉంటే మనం క్లాస్ ఎండ్కి మనం ఆ భజన చేద్దాము. హరే ప్రభు. ఆ, అది స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపద్య అలా వస్తుంది. సో చూడండి, అది ఉంటే మనము క్లాస్ ఎండ్కి మనము ఆ భజన చేద్దాం. మీకు లింక్ నేను దీంట్లో పంపిస్తున్నాను. ఇంగ్లీష్లో ఉంది ఇది. వాళ్ళది తెలుగులో ఉంటే అందరికి షేర్ చేయొచ్చు ఈ భజన ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारे लज्जा मे किं ब्रुवे पुरुषोत्तम। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। హరే కృష్ణ. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి శ్రీమద్ భాగవతం రెండో స్కందము 10వ చాప్టర్ 26వ శ్లోకం. 2:10:26. 2:10:26. సో ఎవరైనా ఒక డివోటి అన్మ్యూట్ చేసి కాల్ అండ్ రిపీట్ చేయండి.
నిరభిద్యత నిరభిద్యత శిష్ణో వై నిరభిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్థినః ప్రజానందామృతార్థినః ఉపస్థ ఆసీత్ కామానాం ఉపస్థి ఆసీత్ కామానాం ప్రియం తద్ ఉభయాశ్రయం ప్రియం తద్ ఉభయాశ్రయం నిరభిద్యత శిష్ణో వై నిరవిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్థినః ప్రజానందామృతార్థినః ఉపస్థ ఆసీత్ కామానాం ఉపస్థాసీత్ కామానాం ప్రియం తద్ ఉభయాశ్రయం ప్రియం తదుభయాశ్రయం నిరభిద్యత శిష్ణో వై నిరవిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్థినః ప్రజానందామృతార్థినః ఉపస్థాసీత్ కామానాం ఉపస్థా ఆసీత్ కామానాం ప్రియం తద్ ఉభయాశ్రయం. ప్రియం తదుభయాశ్రయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభు దండవత్ ప్రణాం. మిగతా డివోటీస్ ఇప్పుడు అన్మ్యూట్ చేసి చెప్పవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ ప్రభుజీ. నిరభిద్యత విష్ణు వై ప్రజానందామృతార్థినః ఉపస్థ ఆసీత్ కమానాం ప్రియం తదుభయాశ్రయం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 26 శ్లోకం. నిరభిద్యత్య శిష్ణో వై ప్రజానందామృతార్చినం ఉపస్థ అసిత్ కామానాం ప్రియం తదుభయాశ్రయం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. నిరభద్దిత శిష్ణో వై ప్రజానందమృతార్దినః ఉపస్థాసిత్ కామానాం ప్రియం తదుభయాశ్రయం. థ్యాంక్ యూ ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభు. నిరభిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్దినః ఉపస్థత అసితాకా మానాం ప్రియం తదుభయాశ్రయం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిరభిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్థినా ఉపస్థాసిత్ కామానాం ప్రియం తద్ ఉభయాశ్రయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నిరభిద్యత శిష్ణు వై ప్రజానందమృతార్థినః ఉపస్థ అసీత్ కామానాం ప్రియం తదుభయాశ్రయం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నిరభిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్దినః ఉపస్థాసీత్ కామానాం ప్రియం తదు ఉభయాశ్రయం. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. Okay, thank you so much. నిరభిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్థినః ఉపస్థాసీత్ కామానాం ప్రియం తద్ ఉభయాశ్రయం. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. Thereupon, for sexual pleasure, begetting offspring, and tasting heavenly nectar, the Lord developed the genitals. And thus there is the genital organ and its controlling deity, the Prajapati. The object of sexual pleasure and the controlling deity are under the control of the genitals of the Lord. తాత్పర్యము: అటు పిమ్మట మైథున సుఖము కొరకు, సంతానము పొందుట కొరకు, స్వర్గామృతమును రుచి చూచుటకు భగవానుడు జననేంద్రియములను ఉత్పన్నము కావించెను. ఆ విధముగా జననేంద్రియము దాని అధిష్టాన దేవతయగు ప్రజాపతి అభివ్యక్తములయ్యెను. ఇంద్రియ సుఖార్థము అధిష్టాన దేవత రెండు భగవానుని జననేంద్రియముల ఆధీనమున ఉండును. సో మనము ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బేసికల్లీ
సో కృష్ణ భగవానుడు ఎప్పుడైతే అటు పిమ్మట ఆయనే అన్ని క్రియేషన్ ఇలా చేస్తున్నాడు అన్నమాట. క్రియేషన్ చేస్తూ చేస్తూ వచ్చి ఆయన ఎప్పుడైతే చూడాలనుకుంటున్నాడో కళ్ళు, ఆ కళ్ళకు సంబంధించిన ఆ అధిష్టాన దేవత ప్లస్ ఆ కన్ను, యాక్చువల్ యాక్చువల్గా ఆర్గన్, ఇవన్నీ కూడా ఫామ్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే భగవంతుడు వినాలనుకుంటున్నాడో అప్పుడు చెవులు, దానికి సంబంధించిన అధిష్టాన దేవత వ్యక్తమవుతున్నాయి. అలాగే భగవంతుడు రుచి చూడాలనుకున్నప్పుడు భగవంతుడు నాలుక, తర్వాత జిహ్వ, అధిష్టాన దేవత అయిన జిహ్వ, ఆ తర్వాత దాని వెనకాల ఉన్న దేవత వరుణ దేవుడు, వీళ్ళందరూ ఇలా ఉత్పన్నం అవుతున్నారనమాట. సో అట్లాగే భగవంతుడు అటు పిమ్మట మైథున సుఖం కొరకు. సో మైథున సుఖం అంటే ఏంటి? స్త్రీ పురుషులు కలిసి పిల్లల్ని కనేటప్పుడు అనుభవించే సుఖం మైథున సుఖం అంటారు. అటు పిమ్మట మైథున సుఖం కొరకు, సంతానము పొందుట కొరకు, స్వర్గామృతమును రుచి చూచుటకు భగవానుడు జననేంద్రియములను ఉత్పన్నము కావించను. సో జననేంద్రియములు అంటే ఏంటి? పిల్లల్ని కనే అంగాలు. సో అవి జననేంద్రియాలు. ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి ఎప్పుడు? భగవంతుడు మైథున సుఖం కోరినప్పుడు. ఆ విధముగా జననేంద్రియము దాని అధిష్టాన దేవత. సో ఈ ప్రతి ఒక్క సెన్స్ ఆర్గన్, ప్రతి ఒక్క ఇంద్రియాలు వచ్చినప్పుడు దాని వెనకాల ఒక సెన్స్ దేవత ఉంటారనమాట. అధిష్టాన దేవత అంటారు. సో ఈ యొక్క జననేంద్రియ అధిష్టాన దేవత ఎవరు? ప్రజాపతి. అభివ్యక్తములయ్యను. ఇంద్రియ సుఖార్థము అధిష్టాన దేవత రెండును భగవానుని జననేంద్రియముల అధీనమున ఉండును. సో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే, ఇక్కడ ఏ సృష్టిలో ఏది సృష్టించినా సరే అవన్నీ కూడా కృష్ణ భగవానుని ఆధీనంలో ఉంటాయి. అఫ్ కోర్స్ వీళ్ళందరూ ఎవరెవరైతే డిపార్ట్మెంట్ హెడ్ లాగా ఎవరెవరైనా ఉన్నా సరే, ఇప్పుడు వర్షాల కోసం ఇంద్రుడైనా సరే, వెలుతురు కోసం సూర్యుడైనా సరే, వీళ్ళందరూ ఎవరున్నా సరే వాళ్ళందరూ కృష్ణ భగవానుని ఆధీనంలో పనిచేస్తున్నారనమాట. అదేవిధంగా అధిష్టాన దేవత, ఇంద్రియ సుఖార్థము అధిష్టాన దేవత రెండును భగవానుని జననేంద్రియముల ఆధీనమున ఉండును. భాష్యము శిల ప్రభుపాదుల వారిచే. శిల ప్రభుపాద్కి జాయ్. బద్ధ జీవునికి స్వర్గ సౌఖ్యము మైథున భోగం. అంటే ఈ యొక్క బద్ధ జీవులు, మనము ఇక్కడ అందరము, మనం ఉన్న వాళ్ళందరము బద్ధ జీవులం. సో నిత్య సిద్ధ, నిత్యబద్ధ. సో మనందరం నిత్యబద్ధ జీవులం అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బద్ధ జీవులు. ఈ బద్ధ జీవులకు అత్యంత సుఖమైన స్వర్గ సౌఖ్యము మైథున భోగమట. సో బద్ధ జీవునకు స్వర్గ సౌఖ్యము మైథున భోగము. ఆ సుఖము జననేంద్రియముల ద్వారా అనుభవింపబడును. కామ సుఖార్థము ఇక కామ సుఖము ఇంద్రియానుభవము అనేది రెండు విషయములను ప్రజాపతిచే నియమింపబడును. అంటే ఈ రెండు, కామ సుఖార్థము ప్లస్ ఇంద్రియానుభావము, ఈ రెండుకి అధిష్టాన దేవత ఎవరు? ప్రజాపతి. ఆ ప్రజాపతి నియమించారు. అతడు భగవానుని జననేంద్రియపు ఆధీనమున ఉండును. అతను ప్రజాపతి కూడా ఇండిపెండెంట్ కాదు, స్వరాట్ కాదు. ఓన్లీ కృష్ణ భగవానుడే స్వరాట్. ప్రజలను ఉత్పత్తిస్తారు ప్రభుజీ. ఎస్, ప్రజాపతి. సో మనకు శ్రీమద్ భాగవతంలో ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వనుఘ్న స్వరాట్. సో ఓన్లీ కృష్ణ భగవానుడే అభిజ్ఞ అండ్ స్వరాట్. స్వరాట్ అంటే ఏంటి? కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఇంకా కృష్ణ భగవానుడికి ఇంకా ఏది కూడా తోడు అవసరం లేదు యాక్చువల్లీ. ఓన్లీ కృష్ణ భగవానుడే స్వరాట్. కానీ మిగతా ఏ దేవతలు కూడా, మిగతా ఏ జంతువులు కానీ మనుషులు కానీ ఎవరు కూడా స్వరాట్ కారు. కానీ మనమందరం ఏం ట్రై చేస్తున్నాం? మనందరం స్వరాజ్యం, స్వరాట్, నేను స్వరాట్, నా దేశానికి ఇండిపెండెన్స్ రావాలి, స్వరాజ్యం రావాలి, ఇటువంటి మనము ట్రై చేస్తున్నాం అనమాట. భగవానుడు నిరాకారుడు కాడని ఈ శ్లోకము ద్వారా నిరాకారవాది తెలుసుకొనివలసి ఉన్నది. ఎవరైనా నిరాకారవాదులకి భగవంతుడికి కూడా ఈ యొక్క ఉపస్థ అంగాల గురించి చెప్తున్నారు మనకి.
శ్రీల ప్రభుపాద ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ జననేంద్రియాలు కూడా ఉన్నాయి భగవంతుడికి. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడికి రూపం లేదు అని మనం చెప్పడానికి లేదు అన్నమాట. ఉం? సో నిరాకారవాదులు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతునికి ప్రతి అంగం ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఉం? మైథున సుఖమునకు ఆధారమైనట్టి జననేంద్రియములు అతడు కలిగి ఉన్నాడు. మైథున భోగం ద్వారా స్వర్గామృత రసాస్వాదనమే కలుగనిచో ఎవ్వరునూ సంతానము పోషించడి కష్టము చేపట్టి ఉండేది వారు కారు. సో ఈ లైన్లో శిల ప్రభుపాద ఏం చెప్తున్నారు? ఒకవేళ భగవంతుడు ఈ యొక్క స్వర్గ సుఖాన్ని ఈ ఇంద్రియ భోగం ద్వారా జనాలకు ఇవ్వలేదనుకోండి, ఎవ్వరు కూడా అసలు పిల్లలు కనే ప్రక్రియ చేయరు. ఎందుకు? ఇప్పుడు ఒకసారి గర్భము దాల్చిన తర్వాత 9 నెలలు గర్భధారణ చేయాలి. ఆ తర్వాత పిల్లల్ని కనాలి. సో అది చాలా చాలా పెయిన్ఫుల్, చాలా చాలా నొప్పితో కూడుకున్న విషయం. అలాగే చిన్న పిల్లల్ని నుంచి వాళ్ళని పెద్ద చేసే వరకు చాలా కష్టాలు పడాలి పేరెంట్స్. తల్లిదండ్రులు ఎంతో కష్టపడాలన్నమాట. వాళ్ళని చదివించడం కోసము, వాళ్ళకి ఫీజులు కట్టడం కోసము, వాళ్ళ హెల్త్ కాపాడడం కోసం ఎన్నో కష్టాలు పడతారనమాట. అంటే చూడండి, ఒక్కసారి వాళ్ళు ఈ మైథున సుఖము కొన్ని క్షణాలు, కొన్ని సెకండ్లు, కొన్ని క్షణాల కోసము వాళ్ళు ఈ యొక్క కష్టాన్ని ఇంకా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు అనుభవించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇందులో ఏమంటున్నారు శిల ప్రభుపాద్? మైథున భోగం ద్వారా స్వర్గామృత రసాస్వాదనమే కలుగనిచో ఎవ్వరునూ సంతానము పోషించడి కష్టము చేపట్టేది వారు కారు. అసలు ఈ యొక్క మైథున సుఖం అనేది కృష్ణ క్రియేట్ చేయకపోతే అసలు ఎవ్వరు కూడా పిల్లల్ని కనేవారు కారంట. భగవద్ధామను చేర బద్ధ జీవులకు ఒక అవకాశము ఒసగుటకు కొరకే ఈ భౌతిక జగత్తు సృష్టింపబడింది. అసలు ఈ భౌతిక జగత్తు ఎందుకు సృష్టించారు? ఈ బద్ధ జీవులు, మనందరం బద్ధ జీవులం. ఈ బద్ధ జీవులకు ఒక అవకాశం ఇస్తున్నారనమాట. ఏంటి? ఓకే, మీరు కృష్ణ కాన్షియస్కి రండి, కృష్ణ చైతన్యానికి రండి, చాంటింగ్ చేసుకోండి, భాగవతం చదవండి. ఇలా చదివి అంతే నారాయణ స్మృతి. మీరు ఎప్పుడైతే చనిపోతున్నారో నారాయణ, కృష్ణ, వాసుదేవ ఇలా మీరు భగవంతుని తలుసుకుంటే అప్పుడు మీరు భగవద్ధామానికి చేరుకుంటారనమాట. సో ఈ భౌతిక జగత్తులో ఇది మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. కనుక సృష్టి ప్రయోజనము నెరవేర్చుట కొరకు జీవోత్పత్తి అవసరమే అయినట్టిది. జీవోత్పత్తి కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ బ్రహ్మచారి అయిపోయారు అనుకోండి, అందరూ సన్యాసి తీసుకున్నారు, అందరూ బ్రహ్మచారి అయిపోయారు అనుకోండి, ఈ బద్ధ జీవులకు మళ్ళొక జన్మ తీసుకునే అవకాశం ఎలా వస్తుంది? ఇంకా రాదు ఇంకా. సో అందుకని ఈ సృష్టి ప్రయోజనము నెరవేర్చుట కొరకు జీవనోత్పత్తి అవసరం. అట్టి కర్మ మైథున సుఖమే ప్రమాణమై ఉన్నది. వాస్తవముగా నిజానికి అట్టి మైథున సుఖం ద్వారా మనుజుడు భగవానుని సేవించవచ్చును. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు? ఈ యొక్క మైథున సుఖం ద్వారా కూడా భగవంతుని మనం సేవించవచ్చు. అది యాక్చువల్ రీజన్. మనకు ఈ యొక్క మైథున సుఖం ఇవ్వడం కూడా ఏంటి? పిల్లల్ని కని వాళ్ళని కృష్ణ చైతన్యంలో పెంచడం అనమాట. అట్టి మైథున సుఖం ద్వారా జన్మించిన సంతానము భగవత్ చైతన్యమున చక్కగా శిక్షణ గరుపబడిన అప్పుడే అది సేవగా పరిగణింపబడుతుంది. ఎప్పుడైతే సో గృహస్థ ఆశ్రమము అంటే మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మచారి ఆశ్రమం. ఎవరైతే పిల్లలు పుట్టగానే కొంచెం ఒక 4 సంవత్సరాలు ఆ టైంలో వాళ్ళను గురుకులకి పంపిస్తారు. ఇప్పుడు స్కూల్ స్టాండర్డ్స్ మారిపోయాయి, కానీ వాళ్ళు గురుకులకు పంపిస్తే గురువు ద్వారా వాళ్ళు చాలా తక్కువలో, ఈవెన్ రాజుల కుటుంబంలో జన్మించిన వాళ్ళైనా సరే ఒక కుటీరానికి వెళ్ళిపోయి అక్కడ గురువు ద్వారా అక్కడ నేలపైన పడుకోవడము, తర్వాత మొత్తం అంతా షేవింగ్ చేసుకోవడము, తలంతా వెంట్రుకలన్నీ తీసేయడము, ఇట్లా వెళ్ళి రోజు భిక్ష తీసుకొని వాళ్ళు డే మొత్తము గురువు దగ్గర నేర్చుకుంటారనమాట. వేదాలన్నీ నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకున్నాక వేదాలలో వాళ్ళు టీనేజర్స్ వచ్చే వరకు వాళ్ళకి శిక్షణ ఇస్తారనమాట. మొత్తం వేదిక్ నాలెడ్జ్ అంతా, శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ఇవన్నీ వేదాస్ అన్నీ చెప్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది పిల్లలందరికీ. టీనేజ్ వయసుకి వచ్చే వరకు వాళ్ళకి తెలుసు ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదని.
సో అవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇంద్రియ నిగ్రహణ చేసుకోగలిగితే వాళ్ళు బ్రహ్మచారిగా లైఫ్ లాంగ్ ఉండవచ్చు. నైష్టిక బ్రహ్మచారి అంటారు వాళ్ళని. సో అది ఫస్ట్ క్లాస్. ఒకవేళ అలా ఉండలేకపోయినా కూడా, లేదు నేను బ్రహ్మచర్యంలో నుంచి గృహస్థాశ్రమంలోకి వస్తాను, గృహస్థాశ్రమంలో వివాహం చేసుకొని ఆమ్, గర్భాధారణ సంస్కారం అంటే గర్భాన్ని దాల్చే కంటే ముందే గురువు గారి పర్మిషన్ తీసుకొని ఆ అన్ని సమయాలు చూసి వాళ్ళు కలిసి ఆ విధంగా పుట్టిన సంతానము తర్వాత సీమంతని నయని సంస్కారం ఇవన్నీ చేస్తారనమాట. సో ఆ వాళ్ళకేంటి ఫిఫ్త్ మంత్ లో సీమంత నయని ఇవన్నీ సంస్కారాలు చేసినప్పుడు ఏమవుతుంది, అందరు డివోటీస్ దగ్గరకు వచ్చేసి వాళ్ళు కీర్తన చేస్తారనమాట. హరి కీర్తన్, హరినామం, శ్రీమద్ భాగవత కథ ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఒక మంచి జీవుణ్ణి మనం ఇన్వైట్ చేస్తున్నాం మన లైఫ్ లోకి. మనకు జన్మించడానికి కోసం ఒక మంచి జీవుణ్ణి. సో గర్భాధారణ సంస్కారం గురువుగారి పర్మిషన్ తీసుకొని డేట్స్ చూసి ఇట్లా కలిసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనము మన సంస్కారాస్ అవన్నీ కూడా ఒక మంచి ఆ ఒక గొప్ప సోల్, ఒక గొప్ప సోల్ ని అట్రాక్ట్ చేస్తున్నాం, జీవుణ్ణి అట్రాక్ట్ చేస్తున్నాం మనకు. అట్లా చేసిన తర్వాత ఈ ప్రతి సంస్కారం సీమంతనాయని సంస్కారం, తర్వాత అన్న ప్రశ్న సంస్కారం. సో ఎప్పుడైతే పిల్లలు పెరిగి వాళ్ళు అన్నం తినే టైంకి వస్తుంది, 3 months to 4 months లో చేస్తారు. సో వాళ్ళకి ఫస్ట్ అన్నం పెట్టేటప్పుడు భగవంతుడికి పెట్టి భగవంతుని ఇచ్చి మనము వాళ్ళ నోట్లో పెడతాం అన్నమాట. అది ఫస్ట్ ప్రసాదం తీసుకుంటారు వాళ్ళు. సో ఇవన్నీ సంస్కారాలతో ఏమవుతుందంటే ఆ శిశువుకి మైండ్లో చాలా మంచి సంస్కారాలు డెవలప్ అయిపోతాయి. సో కృష్ణ కాన్షియస్ సంస్కారము ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, పెళ్లి మొదలు నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ. సో ఇట్లా చూడాలి అనమాట. ఎప్పుడైనా సంబంధాలు మనం చూసేటప్పుడు కూడా ఆ ఆ, భార్యాభర్తలు కూడా నా కొడుక్కి ఎవరు ఏ డివోటీ కోడలు అయితే బాగుంటుంది, నా కూతురికి ఏ డివోటీ హస్బెండ్ అయితే బాగుంటుంది, ఇలా చూడాలి యాక్చువల్లీ. కానీ ఇలా చూడకుండా ఇప్పుడు అంత తలక్రిందులు అయిపోయింది. సో బేసికల్లీ ఎవరికి ఎంత ధనం ఉంది, ఆ ఆ, ఎవరు ఎంత అందంగా ఉన్నారు, ఆ లేకపోతే ఆ, వీళ్ళకి ఆస్తి ఎంత ఉంది, వీళ్ళకి పలుకుబడి ఎంత ఉంది, ఓకే మేము రాజకీయాల్లో ఉన్నాం వీళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారా, ఓకే మేము ఈ బిజినెస్ లో ఉన్నాం వీళ్ళు కూడా ఈ బిజినెస్ లో ఉంటారా, ఇలా చూస్తున్నారు. సో ఇది చాలా తలక్రిందులైన విషయం. ఇలా కాకుండా మెయిన్ థింగ్ ఎలా చూడాలి అంటే అసలు ఇతను ఇప్పుడు ఎస్పెషల్లీ ఒక ఒక స్త్రీ ఒక కూతురికి వివాహం చేసేటప్పుడు నా కూతురుని ఈ వ్యక్తి ఈ ప్రాపంచిక లైఫ్ నుంచి ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడా, అదొక్కటే ప్రశ్న చూడాలి. బ్రహ్మ కొడుకు అయిన స్వయంభువ మను ఆయన ప్రజాపతి, మనం మనుష్యులందరం స్వయంభువ మను నుంచి వచ్చాం. సో ఆ బ్రహ్మ యొక్క కొడుకు అయిన స్వయంభువ మను ఆయన ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయంటే మొత్తం ప్రపంచంలో అసలు వాళ్ళ కూతురు ఒక ఏరోప్లేన్ లో వెళ్తుంది ఎప్పుడు ఎటు వెళ్ళినా సరే. సో అంత ఎంతో అందంగా ఉంది. ఆయన చూసి చూసి ఎవరికి వివాహం చేశాడు, కర్దమ మునిని వివాహం చేశాడు. సో ఫస్ట్ స్వయంభూమ ముని వచ్చినప్పుడు కర్దమ ముని ఒక గుడిసెలో ఉన్నాడు. ఒక గుడిసెలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఆయన శరీరం అంతా ఎలా ఉంది, మొత్తము మట్టి అంటుకొని ఆ, అంత క్లీన్ గా అంత ఒక అందంగా ఇలాగా లేడనమాట. ఆయన ఏంటి బాగా తపస్సులు చేసి చాలా పక్కగా అయిపోయి చాలా ఆ తపస్వి వేషంలో ఉన్నాడు, ప్లస్ అంతా మట్టి విషయంలో ఉన్నాడు. అయినా కూడా ఆ తండ్రి ఏం చూశాడు, ఓకే నేను నా కూతుర్ని ఇతనికి ఇస్తే ఈయనే కృష్ణ చైతన్యంలో ఈమెను తీసుకొని రేపు ఈ జనన మరణ చక్రం నుంచి దాటించగలుగుతాడు, అందుకని వివాహం చేస్తున్నాడు. సో స్వయంభువ మనుతో పోలిస్తే ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అంత ఆస్తి. కానీ ఆయన వెళ్ళి ఒక సాధారణంగా సింపుల్ గా ఒక గుడిసెలో ఉన్న కర్దమ మునికి ఇచ్చి వివాహం చేశాడు. సో ఆ కర్దమ ముని కూడా ఆ ఆమెను చేసుకున్న తర్వాత ఆమెకు చాలా మంది కూతుర్లను ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ఆయన ఇమీడియట్లీ ఆయన ఒకటే ఒకటి అడుగుతాడు, ఓకే నేను మీ కూతుర్ని చేసుకుంటాను కానీ ఒకటే కండిషన్, నేను ఎప్పుడైతే మీ కూతురికి సంతానం ప్రాప్తి ఇస్తానో ఇమ్మీడియట్లీ నేను వెళ్ళిపోతాను, నేను అడవిలోకి వెళ్ళిపోతాను నా తపస్సుకి. అప్పుడు ఏ తండ్రి అయినా ఏమంటారు, ఇప్పుడు ఇవాళ రేపున్న తల్లిదండ్రులు ఏమంటారు, బాబు నువ్వు ఇట్లా సన్యాసం తీసుకొని వెళ్ళిపోయేటట్టు అయితే నీకు ఇవ్వడం ఎందుకు, నేను ఇంకెవరికన్నా ఇస్తానని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తారు.
కానీ స్వయంభూమను పర్వాలేదు, అది పర్ఫెక్ట్ అని చెప్పేసి కూతుర్ని తీసుకొచ్చి ఇస్తాడు. కూతురు కూడా ఎంతో వినమ్రతగా, ఆమె సేవ అసలు ఎంత చేస్తుంది అంటే, అంత ఆస్తిపాస్తులో ఉన్న కుటుంబంలో నుంచి వచ్చినా సరే కర్దమమునికి ఆశ్రమంలో ఎంతో ఎంతో సేవ చేస్తుంది అనమాట. ఆ సేవ చేసినప్పుడు ఆమె శరీరం కూడా ఎలా అయిపోతుందంటే చాలా బక్కగా అయిపోయి, సన్నగా అయిపోయి, ఆమె కూడా ఎమేషియేటెడ్ ఆ ఆ ఆ పరిస్థితిలో ఉంటుంది అనమాట. ఇంకెప్పుడైతే వివాహం చేసుకున్న పిల్లల్ని కనే టైంలో కర్దముని ఆశ్రయించినప్పుడు ఆయన పవర్ ద్వారా ఒక విమానాన్ని సృష్టించి ఈమెను తీసుకెళ్ళి ఒక 100 మందిని మెయిడ్ సర్వెంట్స్ని ఆ, వ- ఆ, పని మనుషులను క్రియేట్ చేసి ఆమెకు స్నానం చేయించి ఆ ఏరియల్ మ్యాన్షన్, ఒక పెద్ద విమానంలో, ఆ విమానంలో ఏమేమి ఉన్నాయి, రకరకాల పార్క్స్ ఉన్నాయి, ఆ, తోటలు, రకరకాల తోటలు, రకరకాల సిటీస్, ఒక కొన్ని వందల వేల రూమ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో దాంట్లో అంత వరల్డ్ మొత్తం, యూనివర్స్ మొత్తం టూర్ చేసుకున్నారు వాళ్ళు. తర్వాత ఎప్పుడైతే పిల్లల్ని ప్రసాదిస్తున్నా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చివరికి నాకు ఒక కొడుకుని ప్రసాదించండి, ఐదరు భార్య ఎలా ఉండాలి, ఐదరు తండ్రి సంరక్షణలో ఉండాలి, ఆ తర్వాత తండ్రి సంరక్షణ దాటిన తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి, భర్త సన్యాసం తీసుకున్న తర్వాత కొడుకు సంరక్షణలో ఉండాలి. అంతేకాని ఆ విచ్చలవిడిగా ఎట్లా అంటే అట్లా ఉండకూడదు అనమాట. ఇది శ్రీమద్ భాగవతం చెప్తుంది. సో అది అట్లా చేసింది అది గృహస్థాశ్రమం. ఎస్పెషల్లీ మనకు పుట్టిన పిల్లల్ని, వాళ్ళని కృష్ణ చైతన్యంలో పెంచి వాళ్ళకి గురువు దీక్ష, వాళ్ళు ఆ, 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 వాళ్ళు కూడా ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడేటట్టు. ఉం? ఈయనెవరు, మన రసభదేవ్ టీచింగ్ లో శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నాడు, ఒక తండ్రి తండ్రి కాడు, ఒక భర్త భర్త కాడు, ఒక తల్లి తల్లి కాదు, ఒక టీచర్ టీచర్ కాదు, ఒక గురువు గురువు కాదు, ఒక రాజు రాజు కాదు, ఒక దేవత దేవుడు దేవుడు కాదు. ఎప్పటి వరకు వీళ్ళు కారు, వాళ్ళ యొక్క పీపుల్ని ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడేంత వరకు తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కారు. సో ఇప్పుడు ఎవరికైనా మీకు పిల్లలు ఉన్నా సరే, ఎవరికైనా సరే, వాళ్ళ పిల్లల్ని మనం జనన మరణ చక్రం నుంచి బయటపడే ప్రయత్నం మనం చేయకపోతే అసలు మనం తల్లిదండ్రుల పోస్ట్ కూడా అర్హత లేదు మనకి. ఒక టీచర్ ఏదైనా టీచింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ టీచర్ కూడా వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ కి జనన మరణ చక్రం నుంచి బయటపడే మార్గం వాళ్ళు చెప్పలేకపోతే ఆ టీచర్ టీచర్ కాదు. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజ పాలనలో వాళ్ళ వాళ్ళ రాజ్యంలో అందరికీ కూడా జనన మరణ చక్రం నుంచి బయటపడేంచే ప్లాన్ ఆయన చేయకపోతే ఆ రాజు రాజు కాడు. ఒక భర్త భార్యకి ఇలా చెప్పలేకపోతే ఆ భర్త కూడా భర్త కాదు. సో ఇది శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట. సో ఇట్లా ఆ, అట్టి మైథున సుఖం ద్వారా మనుజుడు భగవాను సేవించవచ్చును. అట్టి మైథున సుఖం ద్వారా జన్మించిన సంతానము భగవత్ చైతన్యమున చక్కగా గురు శిక్షణ ఇచ్చి అది సేవగా పరిగణింపబడును. అలా మనం ఇస్తే అది సేవగా పరిగణింపబడును. జీవుని యందు నిద్రాణమై ఉన్న భగవత్ చైతన్యమున జాగృతము చేయుటచే సమస్త సృష్టి యొక్క ప్రయోజనం. ఈ సృష్టి మొత్తం యొక్క ప్రయోజనం ఏంటి, ఒక జీవరాశుడికి ఈ యొక్క మరణ చక్రం నుంచి బయటపడే ప్లాన్ చేయడం, అదే అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రయోజనం. కానీ మానవేతర జీవ జాతులు యందు భగవత్ సేవ రహితముగా కామసుఖము ప్రజలమై ఉండును. సో ఇప్పుడు ఎలా అయిపోయింది, ఓన్లీ కామవాంఛ, ఓన్లీ ఇప్పుడు చూడగానే ఓకే నాకు బాగా అట్రాక్ట్ అయిపోయాడు ఇతను, ఈ ఈమె నాకు బాగా అట్రాక్ట్ అయిపోయింది, మేమిద్దరం ప్రపోజ్ చేసేసుకుంటాం, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, మా తల్లిదండ్రులతో నాకు సంబంధం కూడా లేదు, అలా కూడా నడుస్తున్నాయి ఆల్రెడీ. సో ఎవరైతే ఇంద్రియ భోగం గురించే పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో లేరు, వాళ్ళు గృహమేధీస్ అనబడుతుంది, గృహమేధీస్. కానీ మానవ జన్మ యందు బద్ధజీవుడు మోక్ష ప్రాప్తి యోగ్యమున సంతానమును వృద్ధి చేయుచు భగవత్ సేవను నిర్వహింపబలను. సంతానమును భగవత్ చైతన్యనందు శిక్షణ గరుప సమర్థుడైనచో మనుజుడు వందలాది పిల్లలను కనుచు సంభోగము స్వర్గ సౌఖ్యము అనుభవించవచ్చును. ఎవరైనా సరే 100 మంది పిల్లలైనా కనొచ్చు. ఆ 100 మంది పిల్లలకి అయినప్పుడు 100 ఎన్నిసార్లు అయినా సరే స్త్రీ పురుషులు కలవవచ్చు, ఆ సుఖం అనుభవించవచ్చు. ఎప్పటి వరకు, ఈ ఈ కృష్ణ చైతన్యంలో వాళ్ళ పిల్లల్ని
జనన మరణ చక్రం నుంచి బయటపడేసేటప్పుడు. లేని ఎడల పిల్లలను కనుట సూకర సంతాన వృద్ధితో సమానం కాగలదు. అలా కాకుండా ఎవరైతే ఓన్లీ భోగవాంఛ కోసం చేస్తున్నారో, సూకర అంటే పంది, ఒక పంది కూడా పిల్లల్ని కంటుంది. సో దానికి ఉన్న మనిషికి తేడా లేదు. నిజమునకు సూకరము అంటే పంది, మానవునకు కన్నను అత్యంత ప్రావీణము కలిగినట్టిది. అది ఒక్కమారుగా 10-12 పూనులను కను సామర్థ్యమును కలిగి ఉండగా మానవుడు ఒకమారు ఒకరికే జన్మను ఇవ్వగలగడు. సో శ్రీల ప్రభుపాద ఏమంటుందంటే ఈవెన్ సూకరం కూడా, ఈవెన్ పంది కూడా, ఇంకా దానికి కూడా సామర్థ్యం ఉంది. ఏం సామర్థ్యం? ఒక్కసారిగా 10-15 మంది పిల్లల్ని పెట్టగలుగుతున్నారు. మనుషులు ఏం చేస్తున్నారు? మా అంటే ఒకరు ఇద్దరు అంతే. కావున మనుజుడు సర్వదా జ్ఞప్తి యందు ఉంచుకోవలసిన ఏమనగా జ్ఞానేంద్రియము, మైథున సుఖము, సంతానము మొదలగునవన్నీ భగవత్ సేవలోనే సంబంధితములై ఉన్నవి. ఇవన్నీ కూడా భగవత్ సేవలోనే సంబంధితమైంది అన్నమాట. మనకి శ్రీమత్ భగవద్గీతలో కూడా కృష్ణ ఏం చెప్తున్నాడు? బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. బలం బలవతాం చాహం, ఎవరికైనా ఏదైనా బలం ఉందంటే ఆ బలం నా నుండే వస్తుంది. కామరాగా వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే కామం, కామరాగా వివర్జితం, కామాన్ని కూడా ధర్మంగా ఎవరైతే పిల్లల్ని కనగలుగుతున్నారో అది కూడా నేనే, అంటే ఆ మైథున సుఖాన్ని కూడా నేనే అంటున్నాడు కృష్ణ. సో ఆ సుఖం కూడా కృష్ణనే. ఇదంతా కృష్ణ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ మనకి గృహస్థాశ్రమంలోకి వచ్చి ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. అది ఎప్పుడు? ధర్మా విరుద్ధో భూతేషు, ధర్మానికి విరుద్ధంగా చేయకుండా ఉండాలన్నమాట. అది భగవత్ సేవ ఎందుగల ఈ సంబంధము మరిచిన వాడు ప్రకృతి నియమములచే త్రివిధ తాపములకు గురియగును. సో ఇట్లా మనం చేయకపోతే ఏమవుతుంది? ప్రకృతి త్రిగుణాల తాపాల నుంచి బాగా బాధితులు అవుతారనమాట. అంటే ప్రకృతి త్రిగుణాలు అంటే ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమగుణం. సో దీంట్లో కొట్టుమిట్టాడుతుంటారనమాట ఒకవేళ ఇలా కాకపోతే. మైదున సుఖ భావన శునక శరీరమునందు కలదు. ఈ మైథున సుఖం ఒక కుక్క శరీరంలో కూడా కలదు. కానీ భగవత్ చైతన్య భావము దాని యందు లేదు. అట్లా అని చెప్పి ఆ పశువులు కూడా సంతానం ప్రాప్తి చేయగలిగినా సరే భగవత్ ధామాన్ని ఎలా చేరాలి, భగవత్ చైతన్యాన్ని ఎలా తీసుకోవాలనేది వాటికి అర్థం కాదనమాట. భగవత్ చైతన్య భాగ్యము కలిగి ఉండుట ద్వారానే మానవ జన్మకు శునక జన్మకు భిన్నమై ఉన్నది. సో ఒక కుక్క శరీరానికి మానవ శరీరానికి తేడా ఏంటి? ఇప్పుడు ఓన్లీ మానవులు ఒక్కరే భగవత్ చైతన్యం తీసుకోగలుగుతారనమాట. సో అట్లాగే శునక శరీరం అంటే కుక్క శరీరంలో ఉన్న వాళ్ళకి సంతాన ప్రాప్తి వచ్చినా సరే వాళ్ళు భగవత్ చైతన్యము రాలేరనమాట. సో అది శిల ప్రభుపాద్ చెప్తున్నారు. శిల ప్రభుపాద్కి జై. సో ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రణామాలు. అందరూ ప్రణామం. హరే కృష్ణ. ప్రణామం 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 ప్రభుజీ. అందరూ ప్రణామం. ప్రభుజీ ఇప్పుడు ఈ అయితే దర్శనం స్టార్ట్ అయిపోయింది ఎస్ ప్రభు. కృష్ణమూర్తి కరుణామయ ప్రభు. ఎస్ ప్రభు, అన్నిటికీ భగవంతుడే కారణమైనప్పుడు మనకి ఇన్ని సఫర్స్ ఎందుకు ఇస్తున్నారు ప్రభుజీ? అన్నిటికీ భగవంతుడే కారణమైనప్పుడు మనకి ఈ సఫరింగ్ ఎందుకు ఇస్తున్నాడా? ఎస్. ఒక అంటే పూర్వజన్మలో కూడా భగవంతుడే, ఆ జన్మలో కూడా భగవంతుడే, ఆ జన్మ రాబోయే జన్మలో కూడా భగవంతుడే. ఎస్ ప్రభు. ఓకే, మనకు దర్శనం స్టార్ట్ అయినట్టుంది. ఈ దర్శనం తర్వాత ఇది తీసుకుందాం ప్రభు. ఎస్ ప్రభు. శిల ప్రభుపాద్కి జై.
गौरनिताई की जय। जय श्री श्री गौरनिताई की जय। जगन्नाथ जय महाराज श्री श्री बलराम जगन्नाथ महाराज बलदेव की सुभद्रा जय। माई तुलसी महाराज की लक्ष्मण नरसिंहदेव की जय। तुलसी महारानी की जय। जय श्री श्री राधा नाइला माधव की जय। హరే కృష్ణ. సో కృష్ణమూర్తి కరుణామయ ప్రభు, మీ ప్రశ్న ఏంటంటే, మనము భగవంతునితో పూర్వజన్మల నుంచి జన్మ జన్మల నుంచి టచ్లో ఉన్నాము. ఆ, ఈ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు? అదే కదా ప్రశ్న ప్రభు. Yes, bro. అన్నిటికీ కారణం ఆయనే. ఉమ్. సో ఎందుకు మనకి సఫర్, ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ కష్టం? ఎస్. సో భగవంతుడు అన్నిటికీ కారణము, కానీ భగవంతుడు మన ఫ్రీ విల్, మనకు ఫ్రీ విల్ అనేది ఉందన్నమాట. మనకి స్వేచ్ఛ అనేది ఉంది. భగవంతుడు పూర్ణ స్వతంత్రుడు. అలాగే మనము భగవంతుడి నుంచి వచ్చిన చిన్న చిన్న పార్ట్ అండ్ పార్సల్స్. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. మమై వాంశో, మనం భగవంతుని యొక్క అంశలం కాబట్టి భగవంతునిలో ఉన్న గుణాలు మనలో కూడా కొన్ని వచ్చాయి, మనకు కూడా వచ్చాయి. ఏంటి? మనకు కూడా ఆ స్వేచ్ఛ అనేది ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడు పూర్ణ స్వతంత్రుడు. మనము ఒక చిటికెడు స్వతంత్రం మనకుంది. స్వల్పం. ఆ చిటికెడు స్వతంత్రం దేనిలో ఉంది? మనం ఏది చేపట్టాలి, ఏది చేపట్టకూడదు. సి మనకి మన యొక్క కర్మ, మన యొక్క దాన్ని బట్టి ఆ డెస్టినీ, మన తలరాత వచ్చేసి ఈ టైంలో నీకు ఈ కష్టం వచ్చేస్తుంది అని రాసి పెడతారు. ఆ కష్టం వచ్చినప్పుడు మనకి మనకి కూడా ఆ స్వేచ్ఛ అనేది ఉందన్నమాట. మనకు ఆ స్వేచ్ఛలో ఏంటి? మనకు చాయిసెస్ ఉన్నాయి. ఉదాహరణకి, ఎవరన్నా మనకు కష్టం కలిగిస్తున్నారు. మనకు కష్టం ఎవరన్నా కలిగించినప్పుడు మనకు ఆ స్వేచ్ఛ, పూర్ణ స్వాతంత్రం ఉంది. ఓకే, వీళ్ళు నాకు ఈ కష్టం కలిగించలేదు, నేను ఇప్పుడు ఏం చేస్తాను? నేను రెట్టింపు వీళ్ళకి కష్టం కలిగిస్తాను, లేదా వీళ్ళని హతమారుస్తాను, వీళ్ళను వీళ్ళను ఆమ్, ఇట్లా ఏమైనా చేయొచ్చు. వాళ్ళు ఒకటంటే నేను పదంటాను, లేదా వాళ్ళు అన్నారు నేను నిగ్రహించుకుంటాను, నేను ఓర్చుకుంటాను. ఆ చాయిసెస్ మన మీద ఉంది. సో ఈ స్వేచ్ఛ భగవంతుడు మన నుంచి తీసేసుకోడు. సో ఈ స్వేచ్ఛ ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనం అక్కడ ఒక చాయిస్ ఏర్పరచుకుంటున్నాం. అంటే నేను నేను ఈ ఘటనకి నేను ఇలా స్పందిస్తాను అనే స్వేచ్ఛ మనలోనే వచ్చాడు దేవుడు. మనం ఏ విధంగా స్పందిస్తామో మన ఫ్యూచర్ డెస్టినీ ఫామ్ అవుతుంది. సపోజ్ ఎవరన్నా మనల్ని దూషించినప్పుడు మనం వాళ్ళని హతమార్చామనుకోండి, వాళ్ళని చంపేశామనుకోండి, ఉదాహరణకి, మన ఫ్యూచర్ డెస్టినీ ఇంకా సీల్ అయిపోతుంది. ఓకే, మనం హతమార్చాం కదా, ఇంకా మన ఫ్యూచర్ డెస్టినీ. ఎవరైనా మనల్ని ఏమన్నా అనుకున్నారనుకోండి, మనము దాన్ని ఓర్చుకున్నాం, అప్పుడు మన ఫ్యూచర్ డెస్టినీ వేరేగా ఉంటుంది. మనం ఎవరైనా హతమార్చామనుకోండి, మన ఫ్యూచర్ డెస్టినీ వేరే ఉంటుంది. ఈ రెండు చాయిసెస్ మనకే ఉంటాయి. భగవంతుడు ఈ చాయిసెస్ లో
మనకి ఈ చాయిసెస్ లో మన 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 చాయిస్ తీసుకోడు భగవంతుడు, మన స్వాతంత్రాన్ని తీసుకోడు. ఈ చాయిసెస్ ద్వారా మన కష్టాన్ని మనం కట్టుకుంటున్నాం. సో మనం ఏం అవన్నీ చేస్తామంటే రెట్టించ ఇప్పుడు వచ్చే కష్టాలన్నిటికీ కారణం మనమే. మనం ఎందుకు అలాగే చూస్ చేసుకున్నాం? మనము మనము ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ ఈ రోజు పరపోట్లోనే రాశారు కదా చివరికి. ఆయన ఏమన్నాడంటే, ఎవరైనా సరే ఈ కృష్ణ చైతన్యంలో పిల్లల్ని ఇలా పెంచితే జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. అలా కాకుండా ఇంద్రియ సుఖము ఇంద్రియ భోగం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఈ ప్రకృతి త్రిగుణాలతో కష్టాలలో ఉంటారు అని చెప్పారు. సో ఈ ప్రకృతి త్రిగుణాలు అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే కొందరు ఏం చేస్తున్నారు? హెల్ప్ఫుల్ గా ఉండడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, వీళ్ళకి హెల్ప్ చేయడము. ఆ, ఇది కూడా ఒక రకమైన ప్రాబ్లమే. రజోగుణంలో ఉన్న వాళ్ళు నేను ఇది సాధించాలి, నేను అది సాధించాలి అని చెప్పేసి తమో గుణంలో ఉన్న వాళ్ళు మందు తాగడము, లేజీగా ఉండడము, ఇలా చేస్తున్నారు. ఈ త్రిగుణాలలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కారణం కృష్ణ కాదు. ఈ ప్రాబ్లమ్స్ కారణం ఏంటంటే మన కర్మ, మనం కట్టుకున్న కర్మ, మనం తీసుకునే చాయిసెస్. ఓకేనా ప్రభు? ఇంకా అంటే ఆ సమయస్ఫూర్తి ఆలోచన అనేది మనం కృష్ణ చైతన్యంలో ఉంటే మనం ఈ కర్మను తగ్గించుకునే అవకాశం ఉంది. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి కృష్ణ చైతన్యంలోకి రాగానే ఏం చెప్తారు? మీరు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి అంటారు. ఉమ్. అమెరికాలో చాలా మంది వచ్చేసి మేము మేము కృష్ణ కాన్షియస్ అయిపోతాము, మేము స్పిరిచువల్ లో ప్రోగ్రెస్ అయిపోతాం, శ్రీల ప్రభుపాద్ చెప్పండి ఏం చేయాలి అనగానే ప్రభుపాద్ అన్నారు అనమాట, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్: మాంసాహారం తినకూడదు, మత్తు పదార్థం సేవించకూడదు, పరస్త్రీ పరపురుషునితో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు, తర్వాత జూదం ఆడకూడదు. ఇవన్నీ నేను ఎలా చేయాలి? నా వల్ల ఇవన్నీ కావని చాలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్రభుపాద వాళ్ళకి చెప్పాడు. ఆయన కంపాషన్ ఉంది, కరుణ ఉంది. ఆ కరుణ ద్వారా ఆయన చెప్పే విధంగా చెప్పాడు. తీసుకునే వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటేంటి ఇంత కఠినంగా చెప్తున్నాడు, ఇవన్నీ చేసి ఎలా చేస్తారు, ఇది మా వల్ల కాదు. ఆ చాయిస్ వాళ్ళకుంది. ఆ స్వేచ్ఛ కృష్ణ తీసేసుకోడు. సో ఇప్పుడు ఆ మాంసం అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏ ఏ జంతువునైతే మనం తింటున్నామో ఆ జంతువుల ద్వారా మనం నెక్స్ట్ జన్మలో పుట్టాలి. మళ్ళీ ఎవరైతే ఆ, మన జంతువుని చంపుతున్నారో వాళ్ళని ఆ జంతువు మనల్ని ఆ జంతువు నెక్స్ట్ లైఫ్ లో చంపుతారనమాట. సో అట్లా ఆ చాయిస్ మనకు చెప్పారు. ఆ నాలెడ్జ్ అనేది మన కృష్ణ చైతన్యంలో మనకు చెప్పారు. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము అనేది, దాన్ని బట్టి మన ఫ్యూచర్ డెస్టినీ ఉంటుంది. ఎవరైనా స్ట్రిక్ట్ గా పాటించారనుకోండి, ఓకే మాంసాహారం తినకూడదు అని వీళ్ళు చెప్పారు, నేను మాంసాహారం వదిలేస్తాను. వదిలేసినప్పుడు ఏమవుతుంది? ఇంకా నీకు ఆ కర్మ అనేది ఫ్యూచర్ లో ఉండదు కదా. సో తద్వారా ఆ ప్రాబ్లమ్స్ లో నువ్వు మళ్ళీ యానిమల్ లైఫ్ లోకి వెళ్ళి ఒక జంతువులాగా పుట్టి మళ్ళీ ఇంకెవరి చేతిలో చంపబడే అవకాశం లేదు అక్కడ. సో తద్వారా మనం ఆ బాధపడవలసిన అవసరం ఫ్యూచర్ జన్మలలో, వచ్చే జన్మలలో ఉండదు. సో అదే విధంగా మనము పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కటి శ్రీమద్ భాగవతం, శ్రీమద్ భగవద్గీతలో మనకు అన్ని క్లియర్ గా చెప్పిన విధంగా మనం పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఆ మనకి ఈ క్లేశ అనేది తగ్గుతుంది. మనకి ఈ బాధలు కష్టాలు అనేవి తగ్గుతాయి. అవన్నీ జరిగినా సరే మనకి మనకి నిజంగా మనకు ఆ కష్టాన్ని మనం నిజంగా అనుభవించాం. ఆ భక్తి రసామృత సింధులో ఏమంటున్నారంటే, ఫస్ట్ మనం భక్తిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? క్లేశాగ్ని, ఈ మన యొక్క ఈ బాధ అనేది తొలగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కృష్ణ చైతన్యంలో రాగానే మనకు అర్థమైపోతుంది ఈజీగా. ఆ ఇంత ముందున్న కష్టాలు, ఇంత ముందున్న టెన్షన్స్ అవి ఇవి ఎక్కువగా బాధించవు. కొన్ని కొన్ని ఉంటాయి, డీప్ రూటెడ్ అనర్థాస్ మనలో కూడా ఉంటాయి. కొన్ని కొన్ని వాటి నుంచి బయటికి రావడానికి మనం కూడా కొన్ని కష్టాలు పడవలసి ఉంటుంది. కానీ ఓవరాల్ మాత్రం మనం ప్రోగ్రెస్ అవుతున్నాం, మనకు తెలిసిపోతుంది. రోజు రోజుకి, సంవత్సరానికి, ఇంత ముందు సంవత్సరానికి ఇప్పటికి ప్రోగ్రెస్ అనేది తెలుస్తుంది మనకి. సో అది ప్రభు, కష్టాలని మనమే తయారు చేసుకుంటున్నాం. భగవంతుడు దానికి కారణం కాదు. ఓకే. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఉదాహరణకి శిలా ప్రభుపాద్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారనమాట. పిల్లవాడికి ఆ నువ్వు ఫ్యాన్ తిరిగేటప్పుడు ఏలు పెడితే నీకు కట్ అవుతుంది చెయ్యి అని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఆ, ఓ కట్ అవుతుందా, నిజంగా అవుతుందా అని ఎప్పుడైనా చూడకుండా చేపెట్టాడు అనుకోండి, కట్ అయిపోతుంది. సో అట్లాగే ఆ మనం కూడా ఈ యొక్క భగవద్గీత భాగవతంలో ఇవన్నీ చెప్పింది మనం తీసుకుంటే
ఆ, మనం చైతన్యంలో కృష్ణ చైతన్యంలో ప్రోగ్రెస్ అవుతాం, ప్లస్ మన యొక్క కష్టాలు కూడా తగ్గుతాయి యాక్చువల్లీ. మరి ఇప్పుడు అంటే మాంసం అంటేనో దాని వల్ల పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు మద్యం తీసుకునే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తాగి సైలెంట్ గా ఉంటారు కదా ప్రభుజీ. కొంతమంది ఏమో అల్లరి చేస్తా అంటారు, కొంతమంది దూషిస్తా అంటారు. మరి వాళ్ళ వీళ్ళకు తేడా ఏముంటది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారంటే 5వ స్కందం 30వ చాప్టర్, ఆ చాప్టర్ మొత్తము మందు తాగే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపించారు అక్కడ. ఆ, అక్కడ ఏం చేస్తారంటే నరకలోకంలో ఆ ఇప్పుడు మీరు ఐరన్ ఏదన్నా రాగి ఇత్తడిని కరిగించారనుకోండి, లిక్విడ్ లాగైతుంది. ఇలాగా కరిగించి బాగా వేడి చేస్తే కరిగిపోతుంది కదా, దాన్ని తాగిస్తారనమాట. ఆ, సో సి ఎవరైనా ఎవరైనా మందు తాగి సైలెంట్ గా పడుకున్నారు అనుకోండి, అయినా వాళ్ళకి తాగిస్తారు. ఆ, ఎవరైనా బాగా అల్లరి చేశారనుకోండి, వాళ్ళకి తాగిస్తారు, వీళ్ళకి తాగిస్తారు. అల్లరి చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. ఎక్కువ. సో మనము మనము ఇక్కడ బ- మనము చేసే ప్రతి పనికి ఒక రిజల్ట్ రిజల్ట్ ఉంటుంది. మనం చేసే రిజల్ట్ ప్రతి మంచికి రిజల్ట్ ఉంటుంది, ప్రతి చెడు పనికి రిజల్ట్ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. 100% గ్యారంటీ. కర్మనా దైవనేత్రేణ జంతువులు దేహోపపత్తయే. ఈ దైవనేత్రేణ ఇప్పుడు ఈ దేవతలందరూ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, మనం చేసే పనులన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ చిత్రగుప్తుడు అంతా వాళ్ళు రాస్తూ ఉంటారనమాట. ఓ పలానా టైంలో ఈయన ఈ తప్పు చేశాడు, ఈ పలానా టైంలో ఈ తప్పు చేశాడు, ఇక్కడికి వెళ్ళి ఈ దానం చేశాడు, అక్కడికి వెళ్ళి ఆ దానం చేశాడు. మన అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ ఈ తప్పు చేసి ఎస్కేప్ అయ్యాడు, ఎవరికి తెలియకుండా తప్పు చేశాడు. కానీ భగవంతుని దృష్టిలో డెఫినెట్ గా అది ఆ శిక్ష అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మరణించారో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అన్ని అకౌంట్స్ చూస్తారు. అకౌంట్స్ చూసేసి ఓకే, నువ్వు ఇన్ని చేసావు కదా, ఎస్, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ నరకంలో ఉండు, ఇన్ని సంవత్సరాలు ఈ నరక లోకంలో ఉండు, ఇన్ని సంవత్సరాలు ఈ నరక లోకంలో ఉండు, ఆ తర్వాత నువ్వు ఈ ఈ ఈ మంచి పని చేసావు కదా, నీకు నెక్స్ట్ జన్మలో ఈ జన్మ ఇస్తుంది, ఇంత ఐశ్వర్యం వస్తుంది, ఇంత అందచందాలు వస్తాయి, అట్లా ఆ విధంగా సెటిల్ అయిపోతుంది అనమాట మ్యాటర్. సో ఎస్, ప్రతి ఒక్క పాయింట్ కి మనకి రిజల్ట్. రిజల్ట్ అనేది గ్యారంటీ ఉంటుంది. మనం చేసే ప్రతి మంచికి రిజల్ట్ ఉంటుంది, మనం చేసే ప్రతి చెడుకు రిజల్ట్ ఉంటుంది. ఆ, కానీ ఎప్పుడైతే మనం భక్తి జీవితంలోకి వచ్చినప్పుడు కర్మ నుంచి మనం బయటికి వచ్చేస్తాం, కర్మ నుంచి కూడా ఎదిగి బయటికి వచ్చేస్తాం. సో తద్వారా మనము ఈ కర్మ తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ లో మనము ఉండవలసిన అవసరం లేదు. భక్తియుత సేవ కరెక్ట్ గా చేస్తే పర్వాలేదు. కానీ భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా అపరాధాలు అవి ఒకటి చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అపరాధాలు చేస్తే మళ్ళీ మనం భక్తికి దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత భక్తులతో మనం డీల్ చేస్తున్నాం కాబట్టి ఆ రకమైన శిక్షలు కూడా వేరే 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 ఉంటాయి. ఇప్పుడు మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క లెవెల్స్ వేరే వేరే ఉంటాయి. సో తక్కువ చేసిన వాళ్ళకు కూడా ఈ రిజల్ట్ అనేది అంతే ఉంటుందా? లేకుంటే ఇప్పుడు స్వల్పం చేసినా కూడా భగవంతుడు అంటే స్వల్పమస్య ధర్మస్య అన్నా కూడా కొంచెం చేసినా కూడా నేను మిమ్మల్ని లిబరేట్ చేస్తానంటున్నాడు కదా, మోక్షం ఇస్తా అంటున్నాడు కదా. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఇదేంటంటే మీరు కొంచెం డివోషనల్ సర్వీస్ చేసినా సరే త్రాయతో మహతో భయాత్, ఎంతో పెద్ద భయంకరమైన దాని నుంచి నేను నేను బయటపడతాను అంటే అది మనం భక్తి చేయడం ద్వారా, కర్మ కాదు అక్కడ. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేతితో మనం భక్తి చేస్తూ ఇంకో చేతితో మనం అపరాధాలు చేస్తున్నాం అనుకోండి, అది కూడా భక్తులకు అపరాధాలు చేస్తున్నాం అనుకోండి, దానికి తగిన శిక్షలు కూడా ఉంటాయి. తగిన శిక్షలు కూడా ఉంటాయి. సో ఆ భక్తులతో అపరాధాలు చేయకుండా భక్తిలోకి ఎలాగో వచ్చాము, భక్తిలోకి వచ్చామంటే ఒక బస్సులో మనము గోలోక వెళ్ళే బస్సులో మనం ఎక్కి కూర్చున్నాం. ఆ బస్సులో కూర్చొని మనం మిగతా వాళ్ళతో తగాదాలు పెట్టుకున్నాం అనుకోండి, డివోటీస్ తోటి అందరూ ఆ బస్సు ఎక్కారు, ఆ బస్సులో వాళ్ళతో తగాదా పెట్టుకుంటారు అంటే డివోటీస్ తో. మనం భగవంతుడికి చాలా చాలా ఇష్టమైన వాళ్ళు. సో అలా చేస్తే ఒక్కొక్కసారి ఆ బస్సు దించే ఛాన్స్ ఉంటుంది. భక్తిలో మనకు తెలియకుండా మనం భక్తిలో నుంచి పడిపోతాము, లేదా ఆ బస్సు చాలా రోజులు ఆపేస్తారు ఆ వ్యక్తికి. సో అట్లా చాలా సంవత్సరాలు చాలా జన్మల వరకు మర్చిపోయి వాళ్ళ భక్తి ఏమి కాదు, వాళ్ళు ఏమేమి చేశారో అది డెఫినెట్ గా ఉంటుంది, కానీ డిలే అవుతుంది, ప్రాసెస్ డిలే అవుతుంది. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ అది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది క్వశ్చన్. ఉమ్, లైక్ ఇద్దరు, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ హర్ట్ చేస్తారు సెకండ్ పర్సన్ని. సెకండ్ పర్సన్ హర్ట్ అయ్యాడు. అతను చేసుకున్న పూర్వజన్మ పాపం వల్ల హర్ట్ అయ్యాడా, లేకపోతే ఫస్ట్ పర్సన్ ఫ్రీ విల్ వల్ల చేసుకున్న ఫ్రెష్గా చేసుకున్న కర్మనా? ఉమ్. ఒకవేళ సెకండ్ పర్సన్ యా యా నాకే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మంచి చెప్పడానికి. ప్రశ్న అడిగారు మీకు మాతాజీ, అర్థమైంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. కర్మ నిర్ధారణ చేయడము చాలా కష్టం. ఒకటి, మనం పూర్వజన్మలో మనము ఏదో తప్పు చేస్తే ఈ విధంగా వీళ్ళ ద్వారా మనకి ప్రాబ్లం వస్తుందా అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది, ఇదే ఫస్ట్ టైమా వీళ్ళు మనల్ని ఈ విధంగా చేస్తున్నారు, మనం ఏం చేయాలి, అదొక ఆస్పెక్ట్. సో ఈ నిర్ధారణ చేయడము చాలా కష్టం, అత్యంత కఠినమైనది. యాజ్ ఎ డివోటీ మనం ఎలా తీసుకోవాలి ప్రతిదీ? ఒకటి, శ్రీమద్ భగవద్గీతలో 10వ చాప్టర్లో ఏం చెప్తున్నారంటే, అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం. ఆ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, మనం చేసే ప్రతి పనికి 5 కారణాలు ఉంటాయి. ఒకటి, మన ఇంద్రియాలు. రెండోది మన బాడీ ఉండాలి, మన ఇంద్రియాలు ఉండాలి. తర్వాత ప్రణాళిక, మనం ప్లాన్ చేయాలి. ఆ ఆ తర్వాత ఐదోది దైవం సూపర్ సోల్ యొక్క అనుమతి ఉండాలి. సో సూపర్ సోల్ యొక్క అనుమతి అంటే, ఆ పని జరగాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ, మన ఇంద్రియాలు, తర్వాత మన ప్రణాళిక, ఇవన్నీ మన ఎఫర్ట్, మనం చేసే పని, ఇవన్నీ కలిగినా కూడా భగవంతుని యొక్క శాంక్షన్ ఉండాలి. ఏ పని జరగాలన్నా భగవంతుని యొక్క శాంక్షన్ ఉండాలి. అది భగవంతుని యొక్క శాంక్షన్ లేకపోతే ఏది జరగదు. సపోజ్ ఎవరైనా ఒక ఫార్మర్ ఉన్నారు, ఆయన అన్ని ఫీల్డ్ దున్నాడు, విత్తనాలు నాటాడు, రోజు వాటర్ పోస్తున్నాడు, అన్నీ అయిపోయింది. వర్షాలు పడట్లేదు అనుకోండి, ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇంకప్పుడు పంట రాదు. రైట్? ఇంకొక అతను ఏం చేశాడు, అసలు విత్తనాలు నాటలేదు, ఫీల్డ్ దున్నాడు, విత్తనాలు నాటను, దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, దేవుడు పిలిచినప్పుడు నేను వెళ్తాను. ఇలా చాలా మంది చెప్తారు, నేను ఇంకా రెడీగా లేను, మీరు అందరికి ఆల్రెడీ ఈ అనుగ్రహం వచ్చేసింది, నాకు నా టైం వస్తుంది, నాకు దేవుడు ఎప్పుడు అనుగ్రహం ఇస్తాడు, అప్పుడు నేను వస్తాను డివోషన్లోకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, విత్తనాలు కూడా నాటట్లేరు అనమాట. సో వర్షాలు పడ్డాయి బాగానే, ఈయన పొలం దున్నాడు, విత్తనాలు నాటలేదు. అంటే ఆయన చేసే ఎఫర్ట్, ఆయన చేసే పని ఆయన చేయలేదు, కాబట్టి క్రాప్ రాలేదు. సో ప్రతి విషయానికి దైవం ఒక టిక్ మార్క్ ఉండాలి, శాంక్షన్. సో ఎవరికైనా మనకు డివోటీస్కి, యాజ్ అ డివోటీ మనకు ఏదైనా కష్టం ఏర్పడుతుంటే దాన్ని ఏమంటారంటే, కృష్ణ శాంక్షన్ చేశాడు. అది కృష్ణ శాంక్షన్ చేయకపోతే మనకి ఏది జరగదు. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలి డివోటీస్గా? నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఇప్పుడు వీళ్ళ ద్వారా నాకు ఈ యొక్క కష్టాన్ని, ఇంత చిన్న కష్టాన్ని కృష్ణ ఇస్తున్నాడు నాకు అని దాన్ని టాలరేట్ చేసుకోవాలి. ఓకే, అది టాలరేట్ చేయగలిగింది అయితే. ఎవరైనా మనల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంటే డెఫినెట్గా మనము తగినంత విధంగా ఫైట్ చేయాలి, కానీ వాళ్ళపైన ఆ, ద్వేషము, వాళ్ళపైన పగ పెట్టుకోకూడదు, డివోటీస్ యాజ్ ఎ డివోటీ. కానీ ఎవరైనా వచ్చేసి మనల్ని అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని బాధ పెడుతుంటే మనం డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎంత పెద్ద యాక్షన్ తీసుకున్నా కూడా తప్పలేదు. కాకపోతే ఆ, వాళ్ళ మీద పగ పెట్టుకోవడం, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవడం, అది చేయకూడదు మనం. వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని అటాక్ చేసినప్పుడు మనల్ని సంరక్షించుకోవాలి. అది పాయింట్ నేను చెప్పేది. మనం ఫస్ట్ వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని కాదు. సో ఎవరైనా ఇప్పుడు పర్సన్ ఏ పర్సన్ బిని హర్ట్ చేస్తుంటే, ఆమ్, ఇది పర్సన్ బి యొక్క పూర్వజన్మదా, ఇప్పుడు ఫస్ట్ టైం అవుతుందా, ఇది మనం చెప్పలేం, నిర్ధారణ చేయలేం. కానీ కృష్ణ శాంక్షన్ ఉంటేనే అది అవుతుంది. కృష్ణ శాంక్షన్ చేస్తున్నాడు కదా, సో తద్వారా మనం దాన్ని తీసుకోవాలి, ఆ విధంగా యాక్షన్ తీసుకోవాలి. మనం మనల్ని కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎంత పెద్ద నేరం చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా కూడా వాళ్ళ మీద మనం పగ ద్వేషం మాత్రం పెట్టుకోకూడదు. అదొకటి చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ డివోటీ. ఎందుకంటే మనము గోలోక బృందావన్, మన గోల్ ఏంటి? గోలోక బృందావన్. వాళ్ళ గోల్ ఏంటి? డివోటీస్ కాని వాళ్ళ గోల్ ఏంటి? వాళ్ళు ఏంటంటే ఇంద్రియ భోగం. అప్పటికప్పుడు వాళ్ళ మనస్సులో అప్పటికి వాళ్ళు ఏ ద్వేషం వచ్చినా కూడా అనేయడము, అప్పటికప్పుడు చేయడము, వాళ్ళకి డెఫినెట్గా ఆ రిజల్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ డివోటీస్తో ఏమైనా చేస్తే ఇంకా రిజల్ట్స్ మల్టిప్లై అవుతాయి, చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి.
సో వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేసేయాలి. మనం మాత్రం ద్వేషం పెట్టుకోకుండా అప్పటికప్పుడు ఏదైనా సరే మనం డీల్ చేసుకోవాలి. మనల్ని మనం సంరక్షించుకొని మూవ్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ, ఇంకా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హలో, ప్రణామ్ అశోక్ ప్రభు. ప్రభు, ఒకటి ఇప్పుడు ఇంట్లో కొత్తగా అంటే మా కృష్ణ భక్తులే వాళ్ళు చూతా, నువ్వు మనని ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళకి వాళ్ళు లొల్లి చేయడం, మళ్ళీ వాళ్ళతో మనం ఏమైనా అడగవచ్చా ప్రభు? వాళ్ళు ఏంటంటే మననే రెచ్చగొట్టి పంచాయతీ మనతో పెట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నారు ప్రభు కొంతమంది. ఉమ్. మా ఇంట్లో దానికి మరి వాళ్ళని ఏమనొద్దు అన్న కొద్దీ వాళ్ళు మనం ఇంకా కొంచెం రెచ్చగొట్టినట్టుగా మాటలు అంటారు. ఎస్ ప్రభు, మంచి ప్రశ్న అడిగారు. ప్రభు, ఉమ్. ఎవరు మనల్ని రెచ్చగొట్టినా సరే ఓకే మనం ఎలా రెస్పాండ్ అవుతున్నది అది మన కంట్రోల్లో ఉండాలి. ప్రభు. సో మనం ఎవరిని కూడా వేరే వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు అని మనం బ్లేమ్ చేయకూడదు. అంటే దీంట్లో అడ్వాన్స్ స్టేజెస్ ఉంటాయి ప్రభు. మనం భక్తిలో చెప్పండి కూడా అన్ని లెవెల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్. నేను అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాను. సో ప్రభు. భక్తిలో మనం ప్రోగ్రెస్ కావాలి అంటే ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినప్పుడు ప్రభు. మనం ఏ విధంగా టాలరేట్ చేసుకుంటున్నాం, మనం ఏ విధంగా స్పందిస్తున్నాం, దాన్ని బట్టి మన డివోషన్ ఏ లెవెల్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో గురు మహారాజ్ ఏం చెప్తారంటే, to the చెప్పండి సార్. degree we are disturbed, to that degree we should understand what is our level of devotion. So, and inkoti, greatness of an individual is estimated by how they tolerate provoking situations. ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నామో మన గొప్పతనం గురించి అప్పుడు తెలుస్తుంది. సో ఎవరైనా మనల్ని కవించినప్పుడు, ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినప్పుడు, లేదా మన ఇంద్రియాలు కూడా కొన్ని సన్నివేశాల ద్వారా కవ్వింపబడినప్పుడు మనం ఎలా రెస్పాండ్ చేస్తున్నామో అది ఇంపార్టెంట్. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాదు, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం. దాన్ని బట్టి మనం ఎంత పెద్ద డివోటీ, మన మధ్య తరహా డివోటీయా, మన చిన్న డివోటీయా మనకు అర్థమవుతుంది. సో ఎస్, అందరూ డివోటీస్ అయి ఉండి మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనము వినమ్రతాభావంతో మనము మన ఇంద్రియ నిగ్రహాలు కంట్రోల్లో ఉండి అలా చేసామనుకోండి, అప్పుడు మనము గొప్ప డివోటీగా అవుతున్నామని. ఇవన్నీ మనకు ఒక టెస్ట్లు, ఇవన్నీ మనకు కొన్ని ఆపర్చునిటీస్. ఎస్పెషల్లీ ఇవి మనకు డివోటీస్ మధ్యలో అవుతుంటే మనకి ఇంకా కొంచెం మంచి లెసన్ ఇక్కడ ఏంటి, వేరే వాళ్ళు మనల్ని రెచ్చగొట్టినప్పుడు అదొక అవకాశం మనకి, మన భక్తిలో మనం పెరగడం కోసం. వీళ్ళు ఇలాగే స్పందించినా కూడా నేను ఇలా స్పందిస్తాను. మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ ద్వారా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే ప్రభు. ఒక డివోటీ ఏం చేస్తున్నాడంటే, ఆయన వెళ్ళి గంగాలో స్నానం చేసేసి అప్పుడు ఒక తేలును చూస్తాడు. ఆ తేలును చూసేస్తే ఆ తేలు ఏం చేస్తుంది, నీళ్ళల్లో అలల్లో కొట్టుకొని వెళ్తుంది. అప్పుడు ఆ తేలును ఒక చేతితో ఇలా తీస్తాడనమాట. తీయగానే ఇమ్మీడియట్గా కొడుతుంది ఆ తేలు. కొట్టగానే ఇలా పడేస్తాడు. పడేసి మళ్ళీ నీళ్ళు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఆ తేలును తీస్తాడు, ఇంకొకడ కొడుతుంది, మళ్ళీ పడేస్తాడు. మళ్ళీ ఇంకో అల వస్తుంది, ఇంకా మళ్ళీ తీస్తాడు, మళ్ళీ ఇంకొకడ కొడుతుంది. ఇంకొక పక్కన ఒక అతను నుండి చూసి నవ్వుతున్నాడు. ఇంత పిచ్చివాడివి నువ్వు, అసలు తేలును ఎవరైనా ఇలా కాపాడతారా? ఇన్నిసార్లు కుట్టింది, ఒకసారి 2 సార్లు 3 సార్లు కుట్టింది, అయినా కూడా నువ్వు నేర్చుకోవాలి అసలు, నువ్వేమి పండితుడివి అట్లా. సో ఈయనేమంటాడంటే, కాపాడడం అనేది నా స్వభావం, కుట్టడం అనేది తేలు స్వభావం. కుట్టే తేలు స్వభావాన్ని బట్టి నా స్వభావాన్ని ఎందుకు మార్చుకోవాలి? ఓకే. సో చాలా డీప్ ఇది, అంటే బేసికల్లీ చాలా చాలా లోతుగా ఉంటుంది. ఇదొక కథ. అంటే తేలు స్వభావం, కుట్టే స్వభావం. సో వాళ్ళు ఎప్పుడైనా కుడుతూనే ఉంటారు, వాళ్ళ స్వభావమే అది. కానీ మన స్వభావం తేలు కుడుతుంది కానీ తేలు చంపేయడం
అట్లా కాకుండా మన స్వభావాన్ని వేరే వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు మన స్వభావాన్ని మనం మార్చుకోకూడదు. ఇది చాలా కష్టం, చెప్పడం చాలా ఈజీ క్లాస్లో, పాటించేటప్పుడు చాలా కష్టం. కాకపోతే అట్లీస్ట్ మనం ప్రయత్నం చేయాలి. కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్ ద్వారా భగవంతుని కృప ప్లస్ భక్తుల యొక్క కృప ద్వారా మనము దాన్ని అధిగమించగలుగుతాం. ఇంకా రెండో కథ చెప్తాను మీకు, ఇదే పొజిషన్లో అర్థం కావడం కోసం. ఒక వ్యక్తి వెళ్ళి గంగానదిలో మంచిగా స్నానం చేసి బయటకు వస్తాడు. ఇంకొక అధమ జీవుడు వచ్చేసి ఆయన మీద ఉమ్మేస్తాడు. ఏమి తగాదా పెట్టుకోడు, నువ్వు ఎందుకు ఉమ్మేస్తున్నావు ఏంటి అడగడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేస్తాడు. మళ్ళీ ధోతి అంతా పిండేసి మళ్ళీ కట్టుకొని మళ్ళీ తిలక్ పెట్టుకొని మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఉమ్మేస్తాడు. మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కుర్తా అవన్నీ పెట్టుకొని మళ్ళీ వస్తాడు. ఇట్లాగా ఒక 10 సార్లు అవుతుంది. ఒక్కసారి కూడా ప్రశ్నించట్లేడు, నువ్వు ఎందుకు నా మీద ఉమ్మేస్తున్నావు ఇలా అని. లాస్ట్గా ఈయనకే చికాకు వచ్చేస్తుంది. నేను అంటాడు, నేను ఇన్నిసార్లు ఉమ్మేసినా కూడా నువ్వు ఒక్కసారి కూడా ఏమనలేదు ఏంటి నన్ను అంటే. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఉమ్మేసినప్పుడల్లా నాకు మంచి అవకాశం వచ్చింది గంగానదిలో మళ్ళీ స్నానం చేసే అవకాశం. ఈ రోజు నేను 10 సార్లు స్నానం చేశాను. ప్రతిరోజు ఒక్కసారే చేస్తాను. నువ్వు చేసినందు వరకు నేను 10 సార్లు చేశాను స్నానం గంగానదిలో. నాకు ఈ అవకాశం నువ్వు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. సో యా, ఇవన్నీ ఏంటంటే చాలా లోతు. అంటే మనం డివోషన్లో చాలా పెరగాలి, డివోషన్లో చాలా ఎదగాలి అన్నప్పుడు ఉపయోగించుకునేది అదే. ఎట్ ద సేమ్ టైం మనల్ని బాగా ఎవరన్నా ఓకే ప్రభుజీ ఎలాగో ఇలా ఈ విధంగా చెప్పారు కదా, నన్ను ఎవరు ఏం చేసినా పర్వాలేదు అట్లా కాకూడదు. అంటే దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒక ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం అందరు కాలు తుడుచుకొని వెళ్తారు కదా, ఒక క్లాత్ వేస్తారు అక్కడ. అలా కాకూడదు, మనం ఆ క్లాత్ లాగా కాకూడదు. మనం ఎవరికి ఏ విధంగా రెస్పాండ్ చేసేది ఆ విధంగా చేయాలి, మనల్ని మనం రక్షించుకోవాలి. కానీ ఒకవేళ మనం డివోషన్లో బాగా పెరగాలి అన్నప్పుడు మాత్రం ఈ రెచ్చగొట్టే సన్నివేశాల నుంచి మనము అధిగమించుకోవాలి, మన యొక్క డివోషన్ అధిగమించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ అలాగే ఉంటారు, అక్కడే ఆ స్థాయిలోనే ఉంటారు, కానీ మన స్థాయి చాలా పైకి వెళ్తుంది, మనం కృష్ణాకి చాలా దగ్గర అవుతాం. అది చాలా కష్టం, ఆ జర్నీ చాలా కష్టం. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్తాం. ఓకేనా అశోక్? ఓకే ప్రభుజీ, చాలా థ్యాంక్స్ ప్రభు, మంచిగా చెప్పారు. అంటే ఆ గంగా నదిలో ఒక్కసారి మునిగే బదులు అతని వల్ల 3-4 సార్లు మునగడం ఒక ఛాయస్ దేవుని కృప ధరసు ఆయనకు అవకాశం వచ్చింది అన్నట్టు. రైట్ రైట్. మనకు కూడా ఎవరైనా రెచ్చగొడుతుంటే థ్యాంక్ యూ, మీరు రెచ్చగొడుతుంటే నాకు ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఫస్ట్ టైం నేను బాగా నాకు కోపం వచ్చేసింది, సెకండ్ టైం ఓకే తక్కువ కోపం వచ్చేసింది, మూడో సంవత్సరంలో ఇంకా తక్కువ మొత్తం వచ్చేసింది. మొత్తం జీరోలో ఉన్నాం, దేవుని కృప ద్వారా మా కోపం తగ్గించుకున్నామని అనుకోవచ్చు ప్రభు. మీరు ఇంకా 5 సంవత్సరాల్లో వాళ్ళు రెచ్చగొట్టడం అలాగే చేస్తున్నారు, మనం మాత్రం ఏమవుతున్నాం, మనం ఇంకా అసలు వాళ్ళు పట్టించుకోవడం వదిలేసి మనం భక్తిలో బాగా ఎదుగుతున్నాం. వాళ్ళు అంతేలే అనుకుని మనం వెళ్ళిపోవచ్చు ఇక ఆ టైంలో. ఎస్, శ్రీల ప్రభుపాద అంటారనమాట, కుక్కలు మరుగుతూనే ఉంటాయి కానీ ఏనుగు వెళ్ళిపోతూనే ఉంటుంది. అక్కడ కూర్చొని కుక్కతో పంచాయతీ పెట్టుకోదు ఏనుగు. అలా దాని పని అది చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటది. ఎస్. ఓకే ప్రభుజీ, థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. బృందావన యాత్ర మంచి జరిగిందా ప్రభుజీ? ఎస్ మాతాజీ, హరే కృష్ణ. అందరి బ్లెస్సింగ్స్ వల్ల వెళ్ళి రాగలిగాను, చాలా బాగా యాత్ర. ప్రభుజీ, మీరు వెళ్ళి వచ్చిన అనుభవాలు, మహారాజులు ఇచ్చిన సూచనలు కొన్ని, అవి క్లాసులు కొన్ని మాకు ఓ రోజు వివరించండి ప్రభుజీ. షూర్ మాతాజీ. ఇక్కడ ఇప్పుడు నేను హన్మకొండలో ఉన్నాను, టెంపుల్కి వస్తాను, ఇప్పుడు టెంపుల్ క్లాస్ ఉంది. సో అక్కడికి వచ్చినప్పుడు ఆ క్లాసెస్ లో ఏ రోజు వస్తారు ప్రభుజీ? అది హిస్ గ్రేస్ దామేశ్వర్ ధర్మేంద్ర ప్రభు అన్ని షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. రేపైతే భాగవతం క్లాసు టెంపుల్కి రమ్మన్నారు. సో రేపు ఈ భాగవతం క్లాసు టెంపుల్లో ఉంటుంది ఇన్ పర్సన్. సో అలాగే ఇక్కడ ఉన్న రోజులు గురు మహారాజ్ దగ్గర ఏమేమి విన్నానో అది నేను చెప్తాను. ఆన్లైనే కదా ప్రభుజీ రేపు? రేపు ఇన్ పర్సన్ పెట్టారు. హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పిన ఉదాహరణలు, ఈ కథలు ఇవన్నీ నా జీవితంలో నేను అనుభవిస్తూనే ఉన్నాను ప్రభు. వాళ్ళు ఏది చేసినా నేను అనకూడదు, నేను మళ్ళీ తిరిగి అనకూడదు, వాళ్ళు చేయకూడదని నా మనసులో లోపల ఉన్నా కానీ వాళ్ళు అనే మాటలకు చివరికి మా బాబు కూడా వాడు కోపం వచ్చే విధానంగా ప్రవర్తించి, రెచ్చగొట్టే విధానంగా ప్రవర్తించి, పూజకు డిస్టర్బ్ చేసే విధానంగా ప్రవర్తించిన నేను అనకూడదు అని అనుకుంటేనే తిరిగి అనేదాన్ని ప్రభు. తిరిగి మళ్ళీ వానికి
గడిబిడి చేసేదాన్ని. ఉమ్, ఇవన్నీ నేను నా లోపల ఉన్న లోపాలు ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో అన్ని లోపాలు ఇవన్నీ నాకు లోపాలే కనబడుతున్నాయి ప్రభు. నేను చేసిన అన్ని లోపాలే. నేను ఈ విధానంగా ప్రవర్తించకుండా ఉండాలండే నేను ఎలా భక్తురాలని అనేవాడు కూడా మా వాడు. అప్పుడప్పుడు నేను కోపం చేస్తే, నువ్వు ఏం భక్తురాలు అమ్మా, కృష్ణ ఎలా మెచ్చుతున్నాడు నీ పూజ, నువ్వెందుకు ఇట్లా నా మీద అరుస్తున్నావు నువ్వు అని అనేవాడు. అయినా నేను కళ్ళు తెరవలేదు, తెలుసుకోలేదు ప్రభుజీ. వాడు పోయిన తర్వాత వాడు అన్న మాటలు ఇవన్నీ కరెక్టే కదా. నేను ఎలాంటి భక్తురాలను అయిపోయినా, ఎంత మూర్ఖురాలను అయిపోయినా, భగవంతుని పట్ల భక్తులు చాలా అపరాధం చేసిన నేను అనిపిస్తోంది ప్రభుజీ. ఇప్పుడు మాతాజీ అడిగింది చూడండి, ఆపోజిట్ వాళ్ళు కానీ మనం కానీ వాళ్ళు ఇట్లా ఈ ప్రభుజీ అడిగింది కూడా, ఉమ్, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా అంటున్నారు, రెచ్చగొడుతున్నామా. వాస్తవానికి రెచ్చగొట్టినట్టునే మాట్లాడేవాడు మావాడు కూడా. అట్లా ఉమ్, మాట్లాడేవారికి నాకు కోపం వచ్చేసేది. నువ్వు చేసేది అని తప్పుడు పనులు చేస్తూ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు బాబు అని అరిచేదాన్ని. ఉమ్, ఇలా చేశాను నేను అని ఇప్పుడు చాలా పశ్చాత్తాపం అవుతుంది ప్రభుజీ నాకు. ఉమ్. అయితే మీ క్లాస్ వింటూ 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 అలాగే ఉండిపోయినాను. ఇవన్నీ నా లోపాల ఉన్న లోపాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి ఉమ్. అనిపిస్తుంది ప్రభుజీ. అదే నేను ఎలా ఏం చేయాలి ప్రభుజీ, ఎలా చేస్తే ఆ దోషాలు అవన్నీ తొలగిపోవాలంటే ఇంకా ఏం చేయాలి నేను? సో ఒకటి మాతాజీ, మనం ఎప్పుడైనా సరే మన ప్రాక్టీస్ ఇది డివోషనల్ సర్వీస్ అంటేనే ప్రాక్టీస్ మాతాజీ. మనకు ఇప్పుడు ఈ జీవితంలో మనము సాధన అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చాలా చక్కగా అర్థం కావడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సి, మనకి ఇండియా టీమ్ క్రికెట్ ఆడుతున్నారు. ఇండియా టీమ్ ఆస్ట్రేలియా. ఇండియా టీమ్ ఆస్ట్రేలియా ఇద్దరు క్వార్టర్ ఫైనల్స్కి వచ్చారు. ఫైనల్స్ మ్యాచ్ వచ్చారు. ఫైనల్స్ మ్యాచ్ ఒక వారం రోజుల తర్వాత ఒక స్టేడియంలో జరుగుతుంది. ఈ 5 రోజులు అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు నెట్లలో. అంటే ఇండియా టీం ఇక్కడ ప్రాక్టీస్ చేసింది, వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసింది. నెట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు అందరూ బౌలర్ వచ్చేసి బాల్ వేస్తే కొట్టేది, అది ఎలా ఎలా చేస్తారు మాతాజీ? చాలా ఈజీ బాల్స్ వేస్తారా, కష్టమైన బాల్స్ వేస్తారా? కష్టమే చేస్తారు కదా ప్రభుజీ. ఆ, ఎందుకు కష్టమైన వేస్తారు? నువ్వు ఈ ప్రాక్టీస్లో ఈ కష్టమైన బాల్స్ని ఇక్కడ ఎదుర్కోగలిగితే నువ్వు నిజమైన మ్యాచ్లో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు నువ్వు బాగా ఆడతావు. ఇక్కడ సాఫ్ట్ బాల్స్ వేసామనుకోండి, అన్ని చిన్న చిన్న బాల్స్ వేసాము, స్ట్రేట్గా బ్యాట్కి వేసామనుకోండి, డైరెక్ట్గా కొడతాడు 6. అలా కాకుండా ఇటు సైడ్ అటు సైడ్ స్పిన్, ఫాస్ట్, పేస్, మన ముఖానికి అట్లా అవన్నీ రకరకాలవి వచ్చాయనుకోండి, అప్పుడు మన ప్రాక్టీస్ చాలా చక్కగా అయిపోతుంది. ఫైనల్ మ్యాచ్లో మనం నెగ్గగలుగుతాం. సో కృష్ణ మనల్ని అనుగ్రహించి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ ఇస్తున్నాడు మనకి. కృష్ణ మనకు హెల్ప్ చేస్తున్నాడు. ఈ సంఘటనల ద్వారా మనకు హెల్ప్ చేస్తున్నాడు కృష్ణ. ఓ, నువ్వు ఇంకా అలజడిలో ఉన్నావు, ఇంకా ఈ ప్రాబ్లం నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఈ యొక్క కవింపుకి నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఈ యొక్క ఎవరైనా రెచ్చగొడుతుంటే నువ్వు రెచ్చిపోతున్నావు అని పదే పదే మనకు అది ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనము దాని నుంచి ఎదగాలి. దాని నుంచి ఎదగాలంటే మనం ప్రాక్టీస్, ఇలాంటి హార్డ్ బాల్స్ తీసుకోవాలి, చాలా కఠినమైన సంఘటనలు ఎదుర్కోవాలి. ఈ ఎదుర్కొన్నప్పుడు మనము కృష్ణకి ప్రేయర్ చేయాలన్నమాట, చైతన్య మహా ప్రేయర్ చేయాలి. కృష్ణ, చైతన్య మహాప్రభు, నాకు ఈ సంఘటన నుంచి ఎదుర్కొని దీన్ని అధిగమించే శక్తి నాకు ఇవ్వు అని మనం అలా చేసేసి, యాక్చువల్లీ ఇంకా మహారాజ్ ఏం చెప్తారంటే, ఏ మనిషి యొక్క గొప్పతనమైనా మనం ఎలా తెలుసుకుంటామంటే, ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం దాన్ని బట్టి మన గొప్పతనం తెలుస్తుంది. సో మనము ఇలా ప్రాక్టీస్ చేస్తూ 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 పోతే కొన్ని రోజులకి మనకి చాలా జెంటిల్ గా నవ్వుతూ రెస్పాండ్ చేస్తాం మనం. అట్లా అట్లా మనము, కాకపోతే మనం అలా ప్రే చేయాలి. మనకు అది ఫస్ట్, అది మనకు తెలియాలి. రెండోది మనం ప్రాక్టీస్ చేయాలి. మూడోది చేస్తూ చేస్తూ ఉండగా అది తెలిసిపోతుంది. సో అట్లా మనం అయినప్పుడు మనము కృష్ణకి దగ్గర అవుతాం, మనం చాలా సంతోషంగా ఉంటాం, మన హృదయం చాలా నిర్మలంగా ఉంటుంది. ఒకవేళ మనం ఈ ప్రాక్టీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు 5 సంవత్సరాలు పట్టింది అనుకోండి, మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం, అన్నిటికంటే ఈ స్టేజ్ దాటిపోయాం, 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ సంఘటనలు వచ్చినప్పుడు మనం సడన్గా నోరు జారి అరిచాం, మనం ఏం చేయొచ్చు? సారీ చెప్పొచ్చు. ఎస్, సారీ చెప్పడం అంటే ఫస్ట్ థింగ్, ఎవరైతే ఫస్ట్ సారీ చెప్తారో వాళ్ళు గొప్ప. ఎందుకు గొప్ప? ఒక సంఘటన జరిగినాక కూడా సారీ చెప్పట్లేదు అంటే వాళ్ళు చాలా కఠిన హృదయాలు. సంఘటన జరిగిన తర్వాత సారీ చెప్తున్నారంటే ఎస్, నాలో కొంచెం వీక్నెస్ ఉంది, కానీ నేను సారీ చెప్తున్నాను. ఎందుకు? ఈ రిలేషన్షిప్ కాపాడాలి, ఈ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే కృష్ణతో నాకు నాకు భక్తి పెరగాలి. సో అందుకని నేను సారీ చెప్తున్నాను.
సారీ చెప్పడం అంటే ఏంటి? దానికి ఎంతో ధైర్యం కావాలి. అవును ప్రభుజీ. సిచ్యువేషన్ ఎవరికన్నా వెళ్ళి మనకంటే చిన్న వాళ్ళకి లేదా ఎవరికైనా సరే మనకంటే పెద్ద వాళ్ళకి ఏ విధంగానైనా సరే సారీ చెప్పడం అంటే మనం ఒక స్టెప్ కిందికి తీసుకోవడమే కదా. సో అది చాలా కష్టమైన విషయం. అలా మనం చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనం ప్రాక్టీస్ అవుతున్నాం. మనం ప్రాక్టీస్లో ఒకసారి ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, మనం వెళ్ళి సారీ చెప్తున్నాం. రెండోసారి ఫెయిల్ అయ్యాం, రెండోసారి సారీ చెప్తున్నాం. 10 సార్లు, 20 సార్లు అలా చేయగా చేయగా 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనకేమీ కాదు. ఈ మధ్యలో ఏం చేయాలి, మనము వెళ్ళి క్షమాపణ చెప్పాలి, వెళ్ళి సారీ చెప్పాలి. అట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మా వాడి పట్ల నేను చాలా ఎవ్వరి పట్ల ఏం చేశాను లేదు అనేది నాకు కొంచెం ఇదే కానీ ప్రభుజీ, మా వాడి పట్లనే నేను బాగా అరాచకం లాగా చేశాను. వాడు చేసే బ్యాడ్ హ్యాబిట్స్ కు నేను తిట్టడము, ఇలాంటి మర్చిపోవాను అని కొట్టడము, చెంపల మీదనే కొట్టేదాన్ని ప్రభుజీ. నాకు అదే వాడు పోయిన తర్వాత అవన్నీ గుర్తుకొస్తూ, నీ పట్ల నేను అమానుషంగా ప్రవర్తించిన, నువ్వు అన్న మాట కరెక్టే, నువ్వు కృష్ణ భక్తురాలువా, నిన్ను కృష్ణుడు ఎలా క్షమిస్తున్నాడు, నన్ను ఇట్లా అంటున్నావు నువ్వు అని అనే మాట కరెక్టే. అవును, నేను చాలా అపరాధం చేశాను. వాడి పట్ల ఇప్పుడు క్షమించమని కోరుదామన్నా వాడు లేడు కదా. కృష్ణ, నేను ఎలా వాడి పట్ల చేసిన అపరాధాలు తొలగిపోవాలి అని, వాడిని ఎలా మీ పాదాల దగ్గరికి చేర్చాలి అని అదొకటే నాకు గుండె నిండా కూర్చుండా, నిలబడ్డా, పడుకుంటా ఇదే ఆవేదన మిగిలిపోతుంది ప్రభు. ఇక్కడ టెంపుల్లోకి వెళ్తున్నా, హైదరాబాద్ లోనే ఉన్నాను, ఇంకా ఇక్కడ దగ్గర ఉన్న టెంపుల్లోకి వెళ్తున్నా, ఈ అపరాధాలు కృష్ణుడి ముందు వేడుకుంటున్నా. అయినా అక్కడ వాళ్ళ భక్తుల సాంగత్యంలో ఉన్నంతసేపు కాసేపు ఆనందంగా ఉండగలుగుతున్నా. బయటకు వచ్చాక ఈ అపరాధాలే గుర్తొస్తూ ఉన్నాయి. ఇలా జరుగుతుంది ప్రభుజీ. సో మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అసలు మీరు క్లాస్లో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నారు అంటే డెఫినెట్లీ దానికి కూడా ఎంతో, మీరు కృష్ణ చైతన్యంలో ముందులో ఉంటేనే అలా షేర్ చేసుకోగలుగుతారు. మీరు కొన్ని విషయాలు చేయొచ్చు. ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలంటే కొన్ని విషయాలు చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది మీకు కొడుకును క్షమించాలి. మూడోది, అతను ఇప్పుడు దేహ త్యాగం చేశాడు కాబట్టి ఏ విధంగా చేయాలి, ఇవి మనం అడ్రస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు తల్లిగా ఒక ప్రాబ్లంను మీరు చూసినప్పుడు మీరు రియాక్ట్ అయ్యి మీరు పనిష్ చేశారు. ఎవరిని చేశారు? మీ కొడుకును పనిష్ చేశారు. దాని లోపల ఉన్న కోర్ రీజన్ ఏంటి? కొడుకు మీద ప్రేమ ఉంది, దాని లోపల ఉన్న మెయిన్ రీజన్ ఏంటి? అరే ఇంత ఇంత తప్పులు చేస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు, ఇతను ఎట్లా నేను కట్టడి చేయాలి, పనిష్మెంట్ చేసైనా సరే నేను ఇతన్ని మార్చాలి. రైట్? సో తల్లిగా మీరు అలా చేయడం యాక్చువల్లీ కరెక్ట్ పని. తల్లిలా మీరు శిక్షించినా కూడా తప్పు కాదు. సో అదొకటి ఫస్ట్ మీరు గ్రహించాలి. అదొక ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఒకవేళ మీకు బాగా ఇట్లా బాధ అవుతుందంటే ఏం చేయండి అంటే, ఒక లెటర్ ఉత్తరం రాయండి. ఉత్తరంలో పెన్ పేపర్ తీసుకొని ఒక లెటర్ ఉత్తరం రాసేసి డైరెక్ట్గా వెళ్ళి గౌర్నితాయ్ టెంపుల్కి వెళ్ళి పూజారికి భగవంతుడి పాదాల దగ్గర పెట్టండి అని చెప్పేసి, ఇది మా కొడుకు అందించండి అని. ఎందుకంటే ఆయన దేహత్యాగం చేశాడు కాబట్టి మీరు ఏ విధంగా మీరు క్షమాపణ అడుగుదాం అనుకుంటున్నారో అదంతా మీరు రాయండి, ఒక ఉత్తరంలో రాసేసి అర్పించేసేసి ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని కాల్ చేసేయండి. సో అదొకటి. మళ్ళీ రిటర్న్ తీసుకోవాలా ప్రభుజీ? ఎస్, భగవంతుడి పాదాల దగ్గర పెట్టేసి వేరే వాళ్ళందరూ చూడవలసిన అవసరం లేదు కదా, ఆ విషయాలన్నీ పర్సనల్ విషయాలు. ముందు భగవంతుడికి మీరు సీక్రెట్ గా మీరు కూర్చొని ఒక ఉత్తరం రాయండి. ఎవరైతే ఇప్పుడు దేహత్యాగం చేశారో వాళ్ళకి మనం సారీ చెప్పడానికి వాళ్ళు లేరు కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఉత్తరం రాయాలి. మనం ఏ విధంగా వాళ్ళకి సారీ చెప్తున్నాం అంతా మీ హృదయంలో ఏముందో అదంతా రాయండి. రాసి అది సీల్ చేసి భగవంతుడి పాదాలకు పూజారికి ఇచ్చేసి భగవంతుని పాదాల దగ్గర పెట్టండి అని చెప్పి భగవంతునికి ప్రార్థన చేయండి, ఇది మా కొడుకు అందించండి, ఈ సందేశాన్ని మా కొడుకు అందించండి. తద్వారా ఏమవుతుంది, మీరు మీ క్షమాపణ చెప్తున్నారు. ఆ తర్వాత ఎవరు ఆ లెటర్ చూడకుండా మీరు కాల్ చేసేయండి తర్వాత తీసుకొని. సో అది రెండో పాయింట్. మీకు టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఇదే సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది, ఇదే సంఘటన మళ్ళీ మళ్ళీ ఈ సన్నివేశం వస్తుంది అంటే ఐదర్ మిమ్మల్ని మీరు క్షమించుకోవట్లేదు, మీరు మీ కుమారుణ్ణి కంప్లీట్ గా క్షమించట్లేదు. ఈ రెండు జరుగుతున్నాయి. మూడోది ఏంటి, మీ కొడుకు మీద మీకు అటాచ్మెంట్ కూడా ఉంది.
ప్రభుజీ. ఈ మూడు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటి, మీ కొడుకు మీద మీకు అటాచ్మెంట్ అంటే ఏంటి? ఇంకా ప్రేమ బంధం ఉంది. ఎస్, యా. కొడుకు మీద ఇంకా మీకు అటాచ్మెంట్స్ ఉన్నాయన్నమాట. అటాచ్మెంట్ తీసేసేయాలి. మీ కృష్ణ మీద అటాచ్మెంట్ ఉండాలి, కొడుకు మీద ఉండకూడదు. అంటే కొడుకు మీద ఒక రోజులో అది పోయేది కాదు. మీరు ఎప్పుడైనా సరే భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా ప్రార్థన చేయండి. ఏమని? నా కుమారుడికి నెక్స్ట్ లైఫ్ లో మంచి అవకాశం ఇప్పించండి అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది మాతాజీ, ఒక్క నిమిషం. మిమ్మల్ని మ్యూట్ చేశాను, కానీ ఈ ఆన్సర్ తర్వాత మళ్ళీ మీరు అన్మ్యూట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఆ ఉత్తరం ద్వారా రాయడం ద్వారా మీరు మీ యొక్క క్షమాపణ మీ కొడుకుకి అందిస్తున్నారు. రెండోది, మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోవాలి. మనల్ని మనం క్షమించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనము ఫంక్షన్ కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విషయం సంఘటన ఆలోచిస్తూ 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 మనము చాంటింగ్ సరిగా చేయకుండా, డిటి వర్షిప్ సరిగా చేయకుండా, మన మన చింతన అంతా కృష్ణ లీలల మీద లేకుండా మనకి ఇటువంటి వాటి మీద ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఆ విషయాల పట్ల సంగత్వం ఎక్కువగా ఉంది అని తెలుసుకోవాలి. ఆ విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంది మనకి. సో ఆసక్తి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు క్షమించాలి, మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. సో అంటే నేను చేసిన తప్పులు అని తెలిసినా గానీ అది వదిలేయాలంటారు, మర్చిపోవాలి అంటారు. ఎస్, అవి వదిలేయాలి. మీరు కృష్ణ దగ్గరికి వెళ్ళేసి, కృష్ణ నన్ను నేను క్షమించుకునే విధంగా కూడా నాకు హెల్ప్ చేయండి అని మీరు కృష్ణ దగ్గర వేడుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు మీరు దాన్ని ఇంకా ఏమి చేయలేరు. ఇంకా ఈ రెండు, ఒకటి మిమ్మల్ని మీరు క్షమించుకోవడం, ఒకటి మీ కొడుకుని క్షమించడం ఉత్తరం ద్వారా, ఈ రెండు అయిపోయిన తర్వాత మీరు ఇంకో మూడోది వర్కౌట్ చేసుకోవాలి. మీరు ఏంటి, కొడుకు ఆల్రెడీ దేహత్యాగం చేసినా కూడా ఇన్ని ఇన్ని నెలలైనా సరే ఇంకా ఎందుకు నాకు పదే పదే నేను అలా తలంపులో ఉన్నాను, పదే పదే ఈ సన్నివేశాలు ఎందుకు తలుచుకుంటున్నాను, నేను కృష్ణ సన్నివేశాలు ఎందుకు తలుచుకోలేకపోతున్నాను, ఈ సన్నివేశాలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫోకస్ అంతా కృష్ణ మీద పెట్టి, చైతన్య మహాప్రభుకు మీ ఇష్ట దైవం ఎవరో వాళ్ళు గట్టిగా ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసి, మాకు నేను కృష్ణ నీ తలంపులో ఉండాలి, కానీ నాకు తలంపు అంతా ఇంకా నా కొడుకు మీదకి వెళ్తుంది. సో దాని నుంచి, ఆ బంధవ్యం నుంచి నేను విముక్తి అయ్యి మీ దగ్గరికి వచ్చే విధంగా నాకు హెల్ప్ చేయండి అని మీరు చాలా గట్టిగా, డీప్గా, సిన్సియర్గా ప్రే చేయాలి. ప్రే చేసి డివోటీస్ ఎవరైనా ఉంటే, డివోటీస్ మీరు క్లోజ్గా ఉన్న డివోటీస్కి వాళ్ళతో చెప్పి వాళ్ళతో కూడా ప్రే చేయించండి. ఇలా ఈ మూడు చేశారనుకోండి, మీరు స్లోగా దాని నుంచి బయటకు వస్తారు, డెఫినెట్గా బయటకు వస్తారు. మాకు థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు ప్రభుజీ. ఎప్పుడైనా మీరు అంటే చాటింగ్ చేసేటప్పుడు, ఎప్పుడైనా మీకు తీవ్రంగా ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు మీరు ఆ పని ఆపండి. ఫస్ట్ చాంటింగ్ కానీ వర్షిప్ కానీ ఏదైనా ఆపేసి దేవుడి దగ్గరికి వెళ్ళి చాలా మంచి ప్రార్థన చేయండి. మా కొడుకు చాలా మంచిగా ఉండాలి, ఏ లోకంలో ఉన్నా సరే మీకు మీ దగ్గరికి చేరాలి అని చెప్పేసి, నన్ను నేను కూడా క్షమించుకోవాలి అని చెప్పేసి మంచిగా సిన్సియర్గా ప్రే చేయండి. ప్రే చేసి మళ్ళీ వెళ్ళి మీ చాంటింగ్ కానీ మీ పని కానీ చేయండి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. క్లాస్ లో చెప్పొద్దో చెప్పలేదో నాకు తెలియదు, కానీ నా మనసులో ఉన్న ఆవేదన మీతో చెప్పుకోవాలనిపించి, మార్గం సొల్యూషన్ ఎలా దొరుకుతుంది, మీ ద్వారానైతేనే దొరుకుతుంది అన్న ఆలోచనతో అడిగాను ప్రభుజీ. క్షమించండి, అడగొచ్చో లేదో నాకు లేదు తెలియదు. మాతాజీ, 100% అడగొచ్చు. మీరు ఇంకోటి, గురు మహారాజ్ ఈ ఆన్సర్ చెప్పారు ఈ విధంగా, ఎవరైతే ఇటువంటి ప్రశ్న అడుగుతారో వాళ్ళు బ్లెస్డ్, వాళ్ళు చాలా బ్లెస్డ్ అన్నమాట. ఎవరైతే ఈ ప్రశ్న సమాధానం వింటారో వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగినందుకు మీకు బ్లెస్సింగ్ వచ్చింది, ఈ ప్రశ్న సమాధానం విన్న వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ వచ్చాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. కృష్ణ చైతన్యంలో మనము వీఆర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ, మనందరం ఒక ఫ్యామిలీ లాగా ముందుకు వెళ్తున్నాము. ఇవన్నీ మీకే కాదు మాతాజీ, నాకు జరిగాయి. సో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దీని నుంచి ఆ ఆ ఆ వేదన కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే దాన్ని అధిగమిస్తామో, మనం అది చాలా ఈజీగా అవుతుంది. మనకు భక్తిలో నుంచి మనం ప్రోగ్రెస్ అవుతాం. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటి అంటే, మన చింతన రోజంతా దేని మీద ఉంటుంది మనందరము చూసుకోవాలి. మనందరం ఇవి ప్రతిరోజు చూసుకోవాలన్నమాట. నా చింతన దేని మీద ఉంది? నా పిల్లల మీద ఉందా, నా భర్త మీద ఉందా, నా భార్య మీద ఉందా, నా పగస్తుల మీద ఉందా, నా కృష్ణ మీద ఉందా? సో కృష్ణ మీద చింతన లేదు అంటే మనం కరెక్ట్ చేసుకోవాలి ఏదో విధంగా.
ఏదో విధంగా కరెక్ట్ చేసుకోవాలి. ఇదే ప్రాక్టీస్ అంటే. సో తద్వారా ఇక్కడ మనం పాప ఉమ్, ఇక్కడ పాప దగ్గర ఉన్న ప్రభుజీ ఇక్కడ 2-3 టెంపుల్ అందుబాటులోనే ఉన్నాయి మన ఇస్కాన్ టెంపుల్. వెళ్తుంటా 2 రోజులకు ఒకసారి వెళ్తున్నా. ఇక్కడ పాప వాళ్ళకు ఒక 15 కిలోమీటర్ల దూరాన బస్కి వెళ్తాను. అక్కడ జగన్నాథ్, బలదేవ్, సుభద్రమయ్య, రాధాకృష్ణులు ఉన్నారు. వాళ్ళకి పూజారి జరిగిపోయిందట, వేరే వాళ్ళు సేవ చేస్తున్నారు కానీ ఇవన్నీ చేయరాదమ్మా అని ఒక రోజు వెళ్తే అడిగారు, అమ్మ మీరు 2-3 రోజులకు ఒకసారి వచ్చి భగవంతుడి డ్యూటీస్ కి సర్వీస్ చేయగలరా అంటే సరే అని వెళ్తున్న ప్రభు, వెళ్తున్న ప్రశాంత్ తీసుకెళ్తున్నా. ఉమ్, సర్వీస్ చేసి 2-3 డ్రెస్సులు కుట్టించాను. అక్కడ ఉన్నంతసేపు ఎంత ఆనందం అంటే, అమ్మా నాకు ఎక్కడ నా డ్యూటీ సర్వీస్ దొరుకుతుంది నాకు అని ఆనందపడుతున్నా. బయటికి రాగానే మళ్ళీ ఇదే ఆవేదన స్టార్ట్ అయ్యి. అదే అదే అటాచ్మెంట్ ఉంది, ఇంకా అటాచ్మెంట్ ఇంకా ఉంది. అది సహజం మాతాజీ. ఈ యొక్క ఈ అటాచ్మెంట్ ఇది ఎలా ఉంటుందంటే, మనం చేతులు డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఒక నెయ్యిలో ఇలా తీసి ముంచి తీసామనుకోండి, ఎంత గట్టిగా పట్టుకుంటుందో అదంతా మన చేతులకి. మనము అవును. చాలా మంచి సోప్ పెట్టి కడగాలి కదా. సో ఈ ఉమ్. అటాచ్మెంట్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట. సంగత్వం కూడా అలా ఉంటుంది. కొందరికి భర్త మీద, కొందరికి భార్య మీద, కొందరికి కొడుకుల మీద, కూతుర్ల మీద, ఫ్యామిలీ మీద. ఇది చాలా ఆ, చాలా చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే, అసలు ఫస్ట్ మనకు ఇటువంటి అటాచ్మెంట్ ఉందని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇది 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 కరెక్ట్ అటాచ్మెంట్ కాదు, నేను కృష్ణ మీద అటాచ్ కావాలి. అప్పుడు నెక్స్ట్ వర్కౌట్ చేసుకోవాలి మనం. వర్కౌట్ చేసి స్లోగా మార్గాన వెళ్ళాలి. దానికి మనకు డివోటీస్ ప్రేయర్ కావాలి, ప్లస్ భక్తుల యొక్క ప్రేయర్స్, ఆ కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం, ఇవన్నీ కావాలి. ప్లస్ మనం చాంటింగ్ చేయాలి మంచిగా గట్టిగా. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ, ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. చాలా టైం తీసుకున్నారు ప్రభుజీ నాకు. నో 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 ప్రాబ్లం. అది మంచి ప్రశ్న, ఇది అందరికీ ఇంపార్టెంట్ విషయం. హరే కృష్ణ ప్రభు, ఒక చిన్న ప్రశ్న ప్రభు, ఒక చిన్న. ఎస్ ప్రభు, అశోక్ ప్రభు. ప్రభు, ఇప్పుడు కొత్తగా నేను ఇది ఫంక్షన్ లో డ్యూటీ దొరికింది ప్రభు, అందులో పోతున్నా. అందులో సర్వీస్ చేయాలంటే మనం చేయవచ్చు ప్రభు? కృష్ణ అంటే మన హరే కృష్ణ భక్తులై ఉండాల. అంటే కొంచెం నాన్ వెజ్ ఇట్లా వాళ్ళు తయారు చేస్తారు కదా. అంటే అక్కడ ఏం లేదు, సర్వీస్ అంటే కొంచెం చూడడం, చూసుకోవడం, చేపియడం ఉన్నదట డ్యూటీ. అలా అట్లా దాంట్లో మనం చేసుకోవచ్చు ప్రభుజీ డ్యూటీ అట్లా? సో మనం ఎక్కడ పని చేస్తున్నాము అనే దానికంటే, మనకు వచ్చిన సంపాదనతో మనం ఏం చేస్తున్నాము అది ఇంపార్టెంట్. ప్రభుజీ. సో మీరు అక్కడ ఎంతో శాలరీ ఇస్తున్నారు కదా మీకు, ప్రభు. ఆ శాలరీ వచ్చిన తర్వాత ఆ శాలరీతో మీరు ఏం చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. ప్రభు. సో నో, ఫర్ నౌ నో ప్రాబ్లం ప్రభుజీ. మీరు సి ఉద్యోగం ఒక దగ్గర దొరకడం కూడా అంత ఈజీ కాదు. మనకు ఉద్యోగం ఒక దగ్గర దొరికింది అంటే చేయండి. అట్లీస్ట్ మీరు డైరెక్ట్గా మీ ఓనర్షిప్ కాదు కదా, మీరు అక్కడ పని చేస్తున్నారు, ఇట్స్ ఓకే. వేరే వాళ్ళతో మరి పని చేస్తున్నారు, దట్స్ ఓకే. సో వచ్చిన శాలరీని బట్టి మీరు మీరు ఏం చేస్తున్నారు, ఆ శాలరీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఏ విధంగా మీరు ఆ ఆ శాలరీతో ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఆ శాలరీ వచ్చిన దాంతో అది ఇంపార్టెంట్. ప్లస్ మీరు అక్కడ నాన్ వెజిటేరియన్ ఉంటే డెఫినెట్లీ అక్కడ మీరు ఎట్లాగో తినరు, డివోటీస్ కాబట్టి. ఎస్ ప్రభు. సో మీరు ఆ వచ్చిన సంపాదనతో మీరు ఏం చేస్తున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్, ఎక్కడ పని చేస్తున్నారు కంటే. అంటే ఇక మన గృహస్థులకు, మన పిల్లలకు, మన కోసం అనే బాధ్యత కోసమే పనికి వెళ్తున్నాం ప్రభు. సొంత ఊర్లోనే దొరికింది, మా ఉన్న ఊర్లోనే. ఇన్ని రోజులు హన్మకొండలో ఉన్నాను కానీ మన ఊర్లోనే ఇప్పుడు మా తెలిసిన బంధువులే పెట్టుకుంటున్నారు అన్నట్టు. మీరు కొంచెం నమ్మకంగా ఉంటారు, మా దాంట్లో ఫంక్షన్లకు ఎవరు లేరు, రాండి అని పిలిచారు మా బంధువులే. అయితే 2 ఉన్నాయండి, ఒకటి రూమ్స్ ఉంది, ఒకటి ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్లో మీరు నిలబడి చేపియండి, మీరు ఏం ముట్టుకోని అవసరం లేదు, మీరు దగ్గరుండి చేపియాలని చెప్పారు అన్నట్టు మా బంధువులు. అందుకనే మిమ్మల్ని అడుగుదామని నిన్ననే సరే వాళ్ళు చెప్పినారని నిన్ననే ఒక్కరోజు అట్లా పోయి కనబడి వచ్చాం ప్రభుజీ. అట్లా ప్రభుజీ. సరే ప్రభు, వెరీ ఆ వచ్చిన సంపాదనతో మీరు ఏం చేస్తున్నారు ఇంపార్టెంట్. అక్కడే ఫంక్షన్ హాల్ అంటే నాన్ వెజిటేరియన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏం తినకుంటే సరిపోతుంది. మేము ఇప్పటి చాలా రోజులు ఉండి ప్రభు, బయట ఫుడ్ ఎక్కడ తింటలే ప్రభు, 2 years నుండి. స్వయంగా మనం ఇంట్లో తయారు చేసుకుందే తింటున్నాం ప్రభుజీ. బయట ఏది చేసుకోలే, కృష్ణ ప్రసాదం పెట్టుకొని కృష్ణుందే తింటాం ప్రభు ఇంట్లో. ఓకే ప్రభు. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే ఏదో అనౌన్స్మెంట్స్ ఉన్నాయని చెప్పారు.
हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा धर्मेश्वर जय श्री धर्मेंद्र प्रभु कृष्ण। दंडवत प्रणाम। आगो शिष्य प्रभुपाद। और जैसे श्री प्रभुपाद सकल पत्र उपासन के पता नाम पावन इंडियन वैष्णव। సారీ ప్రభు, మీరు 1+ అని ఉంది మీ దాంట్లో, మీ పేరు లేదు. సో నేను Okay. No problem, Prajay. It was really enlightening. I learned many lessons from this class. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ చాలా చక్కగా మనకందరికీ వివరంగా డీటెయిల్డ్ గా ఇవన్నీ విషయాలు చెప్పారు. ప్రభుజీకి కృతజ్ఞతగా ఒక్కసారి అందరం కలిసి హరే కృష్ణ మహామంత్రం చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే హరే రామ రామ హరే రామ రామ హరే రామ 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 హరే 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 హరే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సో హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. అందరికి ప్రణామాలు. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికి నా ప్రణామాలు. హరే సో కృష్ణ మనకి ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. మాతాజీ హరే రామేశ్వర కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ. బాయ్. సో మనకి 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మనకి ప్రభుజీ యొక్క సాంగత్యం మరి రేపు ఆఫ్లైన్ లో ఉంటుంది. సో మనం అందరం కూడా ప్రభుజీ రేపు భాగవతం క్లాస్ సేమ్ 7 o'clock నుంచి 8:15 వరకు మనకి ప్రభుజీ క్లాస్ ఉంటుంది టెంపుల్లో. ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు. టెంపుల్కి వచ్చి డైరెక్ట్ గా క్లాస్ వినే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ సేమ్ 7:10 to అలా ఉంటుంది అనమాట. అండ్ ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నా కూడా క్లాస్ తర్వాత కూడా ప్రభుజీ యొక్క అసోసియేషన్ అందరు కూడా తీసుకోవచ్చు. ఏమైనా ప్రశ్నలున్నా కూడా అడగచ్చు. సో ప్రభుజీ రేపు మనకి అవైలబుల్ లో ఉంటారు. అంతేకాకుండా ఇదొకటి మనకి రాధికా మాతాజీ కూడా హౌస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. రాధికా మాతాజీ. సో మీకు వివరాలన్నీ కూడా మాతాజీ చెప్తారు. అక్కడ కూడా ప్రభుజీ అండ్ ఈసారి మనకి 2 ప్రభుజీల యొక్క సాంగత్యం దొరకబోతుంది. ఒకటి హిస్ గ్రేస్ అచ్యుత కుమార్ ప్రభుజీ, అంతేకాకుండా హిస్ గ్రేస్ శ్రీనివాస్ తెలన్ ప్రభుజీ. సో ఈ యొక్క 2 సండే మండే వరకు ఉంటుంది. లైక్ ప్రోగ్రామ్స్ కూడా మనము పెట్టుకుంటున్నాము, హౌస్ ప్రోగ్రామ్స్. దాంట్లో రాధికా మాత్రం హౌస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో కాబట్టి భక్తులందరూ కూడా అక్కడికి కూడా వచ్చి ప్రభుజీల యొక్క సాంగత్యం తీసుకోవచ్చు. ఇదొకటి. అంతేకాకుండా మనకి లాస్ట్ సండే అనౌన్స్మెంట్ లో కూడా మనం చేశాము బృందావన యాత్ర. సో బృందావన యాత్ర మనకి ఫిబ్రవరి 8 నుంచి ఉంటుంది. 8 నుంచి 13 వరకు ఉంటుంది. అండ్ ఇది థ్యాంక్ యూ. సో కాబట్టి భక్తులందరూ కూడా ఎంత త్వరగా త్వరగా వీలైతే అంత త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వచ్చు. సో దట్ ఎవరెవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఒకే బోగిలో వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం లేట్ అయితే మళ్ళీ మనకి టికెట్స్ దొరకకపోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ దొరికినా కూడా వేరే బోగిలలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి వీటన్నింటిని మనం అవాయిడ్ చేయాలంటే ఎవరైతే డివోటీస్ ఇంట్రెస్ట్ గా ఉన్నారో బృందావనం యాత్రకి ఫిబ్రవరి 8 నుంచి 13 వరకు ఈ యాత్రకి వాళ్ళు అడ్వాన్స్ అమౌంట్ ఇస్తే శ్రవణ్ ప్రభు అన్ని కూడా మీకు టికెట్స్ అకామిడేషన్ అందరికి కూడా ఏర్పాటు చేస్తారు. సో కాబట్టి లేట్ చేయకుండా నవంబర్ 10 అని పెట్టాము. బట్ ఒకవేళ ఈ ఈ ఈ కపుల్ ఆఫ్ డేస్ లో ఈ మధ్యలో ఒకవేళ వీలైతే మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ పేరు, ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ ఇచ్చినా కూడా పర్లేదు, అండ్ అమౌంట్. సో మనకి టోటల్ కాస్ట్ వచ్చేసి చాలా మినిమం పెట్టాము 9,800, 9,800. బట్ మనము మొత్తం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనము ప్రస్తుతానికి అకామిడేషన్ కి అండ్ ట్రైన్ టికెట్స్ కి 5,000 ఇస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ మనం తర్వాత కూడా పే చేసుకోవచ్చు. సో కాబట్టి డివోటీస్ అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగా మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నా కూడా మీరు డైరెక్ట్ శ్రవణ్ ప్రభుకి మీరు ఫోన్ చేయొచ్చు, అడగచ్చు.
ఇజ్ ఇట్ ఫైన్ అందరికి? ఓకే ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు మనకి ప్రభుజీ క్లాస్ ఉంటుంది ఆ టెంపుల్లో. సో డివోటీస్ లైక్ టెంపుల్కి వచ్చి క్లాస్ విని ప్రభుజీ అసోసియేషన్ తీసుకోవచ్చు. ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ప్రభుజీ మనకి చాలా రేర్ రావడం ఇండియాకి. సో వచ్చినప్పుడు మనం అందరం కూడా అసోసియేషన్ తీసుకున్నాం. అండ్ అఫ్ కోర్స్ ప్రభుజీ సండే కూడా వస్తారు, సండే కూడా ఉంటారు. శ్రీనివాస్ చరణ్ ప్రభుజీ అండ్ అచ్యుత కుమార్ ప్రభుజీ ఇద్దరు కూడా సండే కూడా వస్తారు అనమాట. రేపు కూడా వస్తారు. సో కాబట్టి మనకి చాలా మంచి అవకాశం వాళ్ళిద్దరి యొక్క అసోసియేషన్ తీసుకోవడం. సో భక్తులందరూ కూడా లైక్ take this opportunity. Thank you so much, everyone. Prabhuji, thank you so much. Hare Krishna. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. సాటర్డే కదా ప్రభుజీ? సాటర్డే కదా అది? ఆ, ఓకే ఓకే, ఎస్. నేను చెప్పండి సాటర్డే. ఓకే, సాటర్డే ఈవినింగ్, రైట్? ఓకే. సాటర్డే ఈవినింగ్ ఉంటుంది. రాధికా మాతాజీ వాళ్ళ మాతాజీ అడ్రస్ పెడతారు. షాప్ దగ్గర లేకపోతే ఇంట్లోనైనా? మాతాజీ షాపా? అవును ప్రభుజీ. షాప్ దగ్గర మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. సో కాబట్టి భక్తులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామాలు అందరికీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ.